హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఫంక్షన్స్ చాప్టర్ నేర్చుకుందాం. ముందు ఫంక్షన్ అంటే ఏంటి అసలు అనేది తెలుసుకోవాలంటే దానికన్నా ముందు కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఏంటో తెలియాలి. కార్టీజియన్ ప్రోడక్ట్ తర్వాత రిలేషన్ అంటే ఏంటో తెలియాలి. కార్టీజియన్ ప్రోడక్ట్ రిలేషను తెలిసిన తర్వాత ఫంక్షన్ అంటే ఏంటో తెలుస్తుంది. సో దానికోసం మనం ముందు కార్టీజియన్ ప్రోడక్ట్ చూద్దాం. కార్టీజియన్ ప్రోడక్ట్ని ఎలా డినోట్ చేస్తారంటే ఏ క్రాస్ బి. దీన్ని ఎలా చదువుతాం అంటే ఏ ఇంటూ బి కాదు, ఏ క్రాస్ బి అని చదువుతాం. అంటే కార్టీజియన్ ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి అని అర్థం. అదే బి క్రాస్ ఏ అంటే ఏంటంటే కార్టీజియన్ ప్రోడక్ట్ బిట్వీన్ బి అండ్ ఏ. ఏకి ఏ అంటే ఏ నుంచి ఏకి కూడా ఉండొచ్చు కార్టీజియన్ ప్రోడక్ట్, దాన్ని ఏ క్రాస్ ఏ అని చదువుతాం. బి నుంచి బీకి అయితే బి క్రాస్ బి. సో ఏ క్రాస్ బి, బి క్రాస్ ఏ క్రాస్ ఏ, బి క్రాస్ బి, ఇలా కార్టీజియన్ ప్రోడక్ట్ అనేది చేస్తాం. అయితే కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ఒక రెండు సెట్లు తీసుకున్నాం, ఏ అనే సెట్, బి అనే సెట్. అది ఎలా ఉంటుందంటే ఏ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి, ఇలా ఏ కామా బి అని రాస్తాం. దీన్ని ఏమంటామంటే ఆర్డర్డ్ పేర్ అంటాం. సో ఆర్డర్డ్ పేర్లో ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. మనకి ఆర్డర్డ్ పేర్లో మనకి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్గా. ఏ కామా బి అనేది ఒక ఆర్డర్డ్ పేరు, బి కామా ఏ అనేది ఇంకో ఆర్డర్డ్ పేరు. ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. సో అందుకని దీన్ని ఆర్డర్డ్ పేర్ అంటాం. సో దీంట్లో మనకి ఫస్ట్ దాన్ని యాప్స్ అని, రెండో దాన్ని ఆర్డినేట్ అంటాం, ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్. ఇప్పుడు మనకి ఈ రెండు సెట్లలో ఎలా తీసుకుంటామంటే ఏ క్రాస్ బి అని అడిగామనుకోండి, మీ ఏ క్రాస్ బి కావాలనుకోండి, క్యాపిటల్ ఏ నుంచి స్మాల్ ఏ, క్యాపిటల్ బి నుంచి స్మాల్ బి, అలా తీసుకొని ఒక ఆర్డర్డ్ పేరు రాస్తే మనం దాన్ని ఏ క్రాస్ బి అంటాం. చూడండి, ఇప్పుడు నేను ఒక సెట్ ఏ తీసుకున్నాను, 1 2 3 ఎలిమెంట్స్. సెట్ బి ఎక్స్ కామా వై తీసుకున్నాను. దీనికి ఏ క్రాస్ బి ఎలా రాస్తామంటే సెట్ ఆఫ్ అని చెప్పి రాసి ఆర్డర్డ్ పేర్స్ చూద్దాం. ఏ నుంచి బికి 1 ఎక్స్, ఇది ఒక ఆర్డర్డ్ పేర్. 1 వై, 1 కామా వై. అలానే 2 నుంచి ఎక్స్, 2 కామా ఎక్స్, 2 కామా వై. 3 కామా ఎక్స్, 3 కామా వై. ఇలా మనం పాసిబుల్ ఆర్డర్డ్ పేర్స్ అని రాస్తాం. ఈ మొత్తాన్ని ఏమంటామంటే ఏ క్రాస్ బి, కార్టీజియన్ ప్రొడక్ట్ ఆఫ్ బిట్వీన్ ఏ అండ్ బి అంటాం. మరి బి క్రాస్ ఏ ఏమవుతుందంటే బి నుంచి ఏకి, అంటే ఎక్స్ నుంచి 1 2 3కి x1 x2 x కామా 2 x కామా 3, అలానే y కామా 1 y కామా 2 y కామా 3. ఇలా మనకి దీన్ని పిక్టోరియల్గా అంటే గ్రాఫికల్గా చూస్తే కనుక 1 2 3 ఇది ఒక సెట్లో ఉన్నాయి, ఎక్స్ వై అనేవి బి అనే సెట్లో ఉన్నాయి. ఏ నుంచి బీకి ఉండేదాన్ని ఏ క్రాస్ బి అంటున్నాం. అంటే 1x 1y, 2x 2y, 3x 3y, ఇలా రాసిందని ఏ క్రాస్ బి అన్నాం. బి క్రాస్ ఏ అంటే బి నుంచి ఏకి, ఇలా ఇది బి క్రాస్ ఏ, ఇది వచ్చేసరికి ఏ క్రాస్ బి. సో x1 x2 x3 y1 y2 y3, ఇది బి క్రాస్ ఏ. మరి ఏ క్రాస్ ఏ అంటే 1 2 3 తీసుకుంటే మళ్ళీ అగైన్ 1 2 3 తీసుకుంటున్నాం. అంటే ఏ నుంచి ఏ అనే సెట్కి క్రాస్ ప్రోడక్ట్ ఇచ్చేస్తే ఏమవుతుంది 1 1 1 2 1 3, అలానే 2 1 2 2 2 3, అలా అంటే 1 కామా 1 1 కామా 2 1 కామా 3. అదేవిధంగా 2 1 2 2 2 3, 3 1 3 2 3 3, ఇలా ఏ నుంచి ఏకి మనకి కార్టీజియన్ ప్రోడక్ట్. అలానే బి క్రాస్ బి అంటే బి నుంచి బీకి, అంటే ఎక్స్వైకి మధ్య క్రాస్ ప్రోడక్ట్. అంటే ఎక్స్ నుంచి ఎక్స్, ఎక్స్ నుంచి వై, వై నుంచి ఎక్స్, వై నుంచి వై. సో ఎక్స్ కామా ఎక్స్, ఎక్స్ కామా వై, వై కామా ఎక్స్, వై కామా వై. దీన్ని మనం కార్టీజియన్ ప్రోడక్ట్ బిట్వీన్ బి అండ్ బి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి అసలు ఈ కార్టీజియన్ ప్రోడక్ట్లు అనేది కూడా మనకి ఒకసారి చూసుకుంటే 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. ఈ 6 ఆర్డర్డ్ పేర్స్ని 6 ఎలిమెంట్స్ అని చెప్తాం. సో ఏ క్రాస్ బిలో ఎన్ని ఉన్నాయి 6, బి క్రాస్ ఏలో ఎన్ని ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయి. ఏ క్రాస్ ఏలో ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. బి క్రాస్ బిలో ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. వీటిని డైరెక్ట్గా చెప్పలేమా అంటే మనకి ఏ క్రాస్ బి ఫైండ్ అవుట్ చేసి బి క్రాస్ ఏ ఫైండ్ అవుట్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎలా చెప్పవచ్చు అంటే ఏ క్రాస్ బిలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ని మల్టిప్లై చేస్తాం. దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 3, దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఎక్స్ కామా వై అంటే 2. సో 3 × 2 అంటే 6 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఏ క్రాస్ బిలో మనకి 6 ఉంటాయి. మరి బి క్రాస్ ఏ అన్నప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ 2 ఇక్కడ 3, 2 × 3 కూడా 6ఏగా. సో 6 ఉన్నాయి. మరి ఏ క్రాస్ ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నప్పుడు ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 3, మళ్ళీ ఇంకో ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 3. సో 3 × 3 9. సో 9 ఎలిమెంట్స్ ఉన్నాయి. మల్టిప్లికేషన్ చేస్తాం అంతే. సో బి క్రాస్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, సో బీలో ఎన్ని ఉన్నాయి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి ఎక్స్ వై. మళ్ళీ ఈ బీలో కూడా ఎన్ని ఉన్నాయి మనకి ఎక్స్ వై 2 × 2.
సో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సపోజ్ దీంట్లో m ఎలిమెంట్స్, దీంట్లో n ఎలిమెంట్స్ ఇచ్చాడు అనుకోండి, మనకి ఏ క్రాస్ బీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ క్రాస్ బీ విల్ బి m ఇంటూ n, ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్. సో దీంట్లో మనకి రిలేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఇప్పుడు మన కార్టీజియన్ ప్రొడక్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా, ఇప్పుడు రిలేషన్స్ అంటే ఏంటంటే అది చూద్దాం. దానికన్నా ముందు కార్టీజియన్ ప్రొడక్ట్లో ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక సెట్ ఇస్తే దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అంటే 2⁴ సబ్సెట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకుంటే దీంట్లో ఇప్పుడు సపోజ్ బీ క్రాస్ బీ ఉంది, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్తాం మనం, 2 × t 4 ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పాం. 1 2 3 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2⁴ సబ్సెట్స్ ఉంటాయి అంటే 16 రిలేషన్స్ ఉంటాయి. ఈ కార్టీజియన్ ప్రొడక్ట్ నుంచి రిలేషన్స్ అనేవి ఎలా వచ్చినాయో చూద్దాం. ముందు ఈ కార్టీజియన్ ప్రొడక్ట్లో 2 నోట్ పాయింట్స్ ఉన్నాయి, ఇంపార్టెంట్ పాయింట్స్. అవి ఏంటంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిస్టింక్ట్ నాన్ ఎంప్టీ సెట్స్, అంటే ఏ అనేది నాన్ ఎంప్టీ, బి అనేది నాన్ ఎంప్టీ, రెండు కూడా డిఫరెంట్ అయితే, డిస్టింక్ట్ అంటే మీనింగ్ డిఫరెంట్, సో డిఫరెంట్, దెన్ ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. మనకి ఏ క్రాస్ బి బి క్రాస్ ఏ అనేవి ఈక్వల్ అవ్వవు. ఏ క్రాస్ బి అంటే కార్టీజియన్ ప్రొడక్ట్ బిట్వీన్ ఏ అండ్ బి, బి క్రాస్ ఏ అంటే బి నుంచి ఏకి కార్టీజియన్ ప్రొడక్ట్. చూడండి ఇక్కడ ఏ క్రాస్ బి బి క్రాస్ ఏ రెండు సేమా కాదు, 1, x వేరు, x, 1 వేరు. అందుకని దీని ఆర్డర్ పేరు, ఆర్డర్ ఇంపార్టెంట్ ఇక్కడ. 1, x వేరు, x, 1 వేరు. మీరు కావాలంటే XY ప్లేన్లో 1, x పెట్టండి, ఒక పాయింట్ దగ్గర మనకి ఇప్పుడు లొకేషన్ వస్తుంది, x, 1 అన్నప్పుడు ఇంకో పాయింట్ దగ్గర వస్తుంది లొకేషన్. ఈ రెండు డిఫరెంట్. అదేవిధంగా ఏ క్రాస్ బి బి క్రాస్ ఏ కూడా డిఫరెంట్ వస్తాయి ఒకవేళ ఏబి డిఫరెంట్ అయితే అని చెప్తున్నాడు. ఇంకో పాయింట్ చూడండి, ఇఫ్ వన్ ఆఫ్ ద సెట్స్ ఈజ్ ఎంప్టీ దెన్ ఏ క్రాస్ బి ఈజ్ ఎంప్టీ. అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఏ అనే సెట్ ఎంప్టీ సెట్ తీసుకున్నా, బి అనే సెట్లో నేను 1 2 3 సో ఆన్ ఒక 3 ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఏ క్రాస్ బి తీసుకోండి ఏమొస్తుంది, ఎంప్టీ సెట్టే, ఎందుకంటే క్రాస్ పోర్ట్ చేయడానికి ఇక్కడ ఎలిమెంట్స్ లేవు కదా. అలానే బి క్రాస్ ఏ తీసుకున్నా మనకి ఎంప్టీఏ వస్తుంది. సో మనకి క్రాస్ ప్రోడక్ట్ అనేది ఎంప్టీ అవుతుంది ఇఫ్ వన్ ఆఫ్ ద సెట్ ఈజ్ ఎంప్టీ. ఇంకొకటి నొటేషన్స్లో ఏంటంటే సాధారణంగా స్టూడెంట్స్ అడిగేది ఆర్ ప్లస్ అంటే ఏంటి. ఆర్ అంటేనేమో సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, ఆర్ ప్లస్ అంటే పాజిటివ్ రియల్ నెంబర్స్ని ఆర్ ప్లస్తో డినోట్ చేస్తాం. సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ నెంబర్స్. సో దీన్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఎలా రాస్తామంటే సెట్ ఆఫ్ ఎక్స్, ఈ లైన్ వచ్చేసి సచ్ దట్ అని చదువుతాం. సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఆ ఎక్స్ ఎలా ఉన్నాయి అంటే రియల్ నెంబర్స్ గ్రేటర్ దాన్ 0 తీసుకోవాలి. అలాంటి వాటిని ఆర్ ప్లస్తో డినోట్ చేస్తాం. సో పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి, ఓపెన్ ఇంటర్వెల్ 0 to ∞. వీటిని మనం ఆర్ ప్లస్ అంటాం. అంటే 0 అనేది ఇంక్లూడ్ అవ్వాలి. ఎందుకు ఇంక్లూడ్ అవ్వలేదంటే పాజిటివ్ 0 అనేది నెయిదర్ పాజిటివ్ నార్ నెగిటివ్. ఇది చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ కాదు అలా నెగిటివ్ కూడా కాదు. 0 అనేది న్యూట్రల్ నెంబర్, అది పాజిటివ్ కాదు నెగిటివ్ కాదు. మనకి పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి, 0 కన్నా కొంచెం ఎక్కువ. సో ఓపెన్ ఇంటర్వెల్ 0 to ∞ ఇవన్నీ కూడా పాజిటివ్ రియల్ నెంబర్స్, వాటిని ఆర్ ప్లస్తో డినోట్ చేస్తాం. ఇప్పుడు మనం కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఏంటో మాత్రమే నేర్చుకున్నాం. ఇప్పుడు ఫంక్షన్స్ నేర్చుకోవాలంటే ముందు కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం రిలేషన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి రిలేషన్ అంటే ఏంటో. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్, ఏబి అనేవి రెండు నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకుంటున్నాను, అంటే దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ దీంట్లో కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. దెన్ ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి ఈజ్ కాల్డ్ రిలేషన్ ఫ్రమ్ ఏ టు బి. మనం ఇప్పుడే చూసాం ఏ క్రాస్ బి అంటే కార్టీజియన్ ప్రోడక్ట్ అని. సో ఇప్పుడు ఏలో సెట్లు 1 2 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో ఏబి అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ క్రాస్ బి ఏమవుతుంది, ఆర్డర్ చూడండి, 1, A, తర్వాత 1, B, 2, A, 2, B, 3, A, 3, B. ఇది కదా మనకి కార్టీజియన్ ప్రోడక్ట్ ఏబికి మధ్య. అంటే ఏ అనేది ఇలా ఉంది 1 2 3తో, బి అనేది ఏబితో ఉంది. ఇది ఏ అనే సెట్, ఇది బి అనే సెట్. ఏ నుంచి బికి మనం ఏ క్రాస్ బి చూసుకుంటున్నాం. ఏ క్రాస్ బి ఏమవుతుంది, 1 నుంచి ఏ, 1A 1B 2A 2B 3A 3B. ఇవన్నీ కూడా మనకి ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అంటే 3 × 2, మొత్తం 6 ఎలిమెంట్స్ ఉంటాయి ఏ క్రాస్ బిలో. దీనికి ఎన్ని నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఉంటాయి అంటే కనుక మనకి 2⁴ సబ్సెట్స్ ఉంటాయి, 2⁴ రిలేషన్స్ ఉంటాయి. అంటే ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో అన్ని ప్రతి సబ్సెట్ని కూడా రిలేషన్ చదువుతాం. అందుకనే 2⁴ సబ్సెట్స్ ఉంటాయి, 2⁴ రిలేషన్స్ ఉన్నాయని అర్థం. సో సబ్సెట్స్ అన్నా రిలేషన్స్ అన్నా మనకి ఇక్కడ సేమ్ నెంబర్ వస్తుంది. చూడండి ఇక్కడ ప్రతిదీ రిలేషనే. ఇప్పుడు రిలేషన్ అంటే డెఫినేషన్ ఏం చెప్పాడు. సో 2 సెట్లు ఉన్నాయి, నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకున్నాం. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ దెన్ ఎనీ సబ్సెట్, ఏ సబ్సెట్ తీసుకున్నా సరే ఏ క్రాస్ బి అంటే ఇదంతా ఏ క్రాస్ బిఏ. ఈ సెట్లో ఇప్పుడు 1, A తీసుకున్నాను, ఇది ఇప్పుడు సబ్సెట్టేనా ఏ క్రాస్ బికి, ఎస్ ఇది ఒక సబ్సెట్టే. ఇప్పుడు 1, A, 1, B ఇలా ఒక సెట్ తీసుకున్నాను, ఇది కూడా సబ్సెట్టే కదా ఏ క్రాస్ బికి. సో ఈ సబ్సెట్స్ అన్నీ కూడా ఏ సబ్సెట్ తీసుకున్నా సరే దాన్ని మనం ఏమంటాం రిలేషన్ అని చెప్పి చెబుతాం.
సో ఇప్పుడు 1 2 3 ఏ కామా బి తీసుకున్నాను కదా. సో ఇదొక సెట్, ఇదొక సెట్. 1 నుంచి బీకి తీసుకున్నాను, 2 నుంచి ఏకి తీసుకున్నాను. సో 1 కామా బి 2 కామా ఏ. ఇప్పుడు ఇది రిలేషన్ అవుద్దా అంటే రిలేషన్ అవుద్ది, ఎందుకంటే ఇది ఏ క్రాస్ బీకి సబ్సెట్టే కదా. సో ఏ నుంచి బీకి ఇది రిలేషను. బి నుంచి ఏకి కావాలనుకుంటే కనుక బీ టు ఏ బీ క్రాస్ ఏ కనుక్కుంటాము. బీ క్రాస్ ఏ సబ్సెట్స్లో ఏదో ఒక సబ్సెట్ తీసుకుంటే బి నుంచి ఏకి కల రిలేషన్ వస్తుంది. సో అలానే ఏ నుంచి ఏకి కూడా మనం రిలేషన్ తీసుకోవచ్చు, సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ ఏ తీసుకుంటే. అలానే బీ క్రాస్ బి దీని యొక్క సబ్సెట్స్ తీసుకుంటే దాని యొక్క వాటన్నిటిని కూడా మనం రిలేషన్స్ అంటాం. సో ఎన్ని రిలేషన్స్ ఉంటాయి అంటే కనుక ఏ క్రాస్ బీకి వచ్చేసరికి 2 to the power of mn, అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇక్కడ m అంటే 3, n అంటే 2, మొత్తం 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 2 power 6 64. సో 64 రిలేషన్స్ ఉన్నట్టు. సో 64 సబ్సెట్స్ ఉన్నట్టు, 64 రిలేషన్స్ ఉన్నట్టు ఏ నుంచి బీకి. సో ఈ రిలేషన్స్లో కొన్ని మాత్రమే, అంటే ఆ ఎన్ని అవుతాయో మనం చెప్పలేం, కొన్ని మాత్రమే మనకి ఫంక్షన్స్ అవుతాయి. సో ఆ నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది మనం కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రిలేషన్స్ అన్నీ కూడా ఫంక్షన్స్ అవ్వవు, కానీ ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ ఎ రిలేషన్. అసలు ముందు ఫంక్షన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో దానికోసమే మనం ముందు కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఏంటి, రిలేషన్ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా. రిలేషన్ అంటే కార్టీజియన్ ప్రోడక్ట్ కనుక్కుంటామా, దానికి ఏ సబ్సెట్ తీసుకున్నా సరే ఆ సబ్సెట్ని మనం రిలేషన్ అని పిలుస్తాం. సో ఏ క్రాస్ ఏలో ఎన్ని రిలేషన్స్ ఉంటాయి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తాం. సో ఏ అనే దాంట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 3 into 3 మొత్తం 9 ఎలిమెంట్స్ ఉంటాయి ఏ క్రాస్ ఏ కార్టీజియన్ ప్రోడక్ట్లో. సో 9 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 2 power 9 సబ్సెట్స్ ఉంటాయి. సో మనకి 2 power 9 రిలేషన్స్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ రిలేషన్స్ అంటే ఏం చెప్తాం, 2 power 9 ఇన్ ఏ క్రాస్ ఏ. అదే బీ క్రాస్ బీకి అడిగితే, సో బీలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో టోటల్ ఎలిమెంట్స్ బీ క్రాస్ బీలో, అంటే కార్టీజియన్ ప్రోడక్ట్ బిట్వీన్ బి అండ్ బి అన్ని ఉంటాయి అంటే 4 ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి 2 power 4 అంటే 16 రిలేషన్స్ లేదా 16 సబ్సెట్స్ ఉంటాయి. సో ఈ రిలేషన్స్ సబ్సెట్స్లో ఎన్ని మనకి ఫంక్షన్స్ అవుతాయో చూడాలి. సో దానికోసం మనం ఇప్పుడు ఫంక్షన్కి వెళ్దాం. సో ఫంక్షన్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. చూడండి, లెట్ ఏ అండ్ బి నాన్ ఎంప్టీ సెట్స్. మళ్ళీ 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకున్నాం. అండ్ ఎఫ్ బి ఏ రిలేషన్. చూడండి, రిలేషన్ అని చెప్పి పదం ఉపయోగించాడు. సో ఎఫ్ అనేది ఒక రిలేషను, ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ నుంచి బీకి. ఇఫ్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఏ, దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ద ఫంక్షన్, దెన్ ఎఫ్ ఈస్ కాల్డ్. అంటే ఆ ఎఫ్ని ఏమని పిలుస్తాం అంటే ఫంక్షన్ ఆర్ మ్యాపింగ్ అని చెబుతాం ఫ్రమ్ ఏ టు బి. అసలు ఏంటి దీని అర్థం అంటే కనుక, సపోజ్ మనం తీసుకున్న రిలేషనే తీసుకున్నాం. 1 2 3 అను ఏకి బీకి మధ్య కార్టీజియన్ ప్రోడక్ట్ తీసుకున్నాం. దాంట్లో ప్రతి సబ్సెట్ని కూడా మనం ఏమన్నాం, రిలేషన్ అన్నాం. సో ఇప్పుడు ఇది ఏ, ఇది బి. ఏకి బీకి మధ్య ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా, ఆ రిలేషన్ డిఫైన్ చేస్తున్నా. ఎఫ్ అనే రిలేషను ఏ నుంచి బీకి, అంటే ఇలా తీసుకున్నాను, ఏ నుంచి బీకి. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే మనం ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. దీన్ని ఎలా చదవాలంటే దీన్ని ఫ్రమ్ అని చదువుతాం, దీన్ని ఏ నుంచి బీకి అని చెప్తాం. ఏ నుంచి బీకి మ్యాపింగ్ ఉంది. సో ఫంక్షన్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి, లేదా మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. ఏ నుంచి బీకి మ్యాపింగ్ చేస్తున్నాం. సో ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అని చదువుతాం దీన్ని. సో ఇక్కడ ఏ బి అనేవి 2 కూడా నాన్ ఎంప్టీ సెట్సే కదా. ఎఫ్ అనేది రిలేషను ఏ నుంచి బీకి. ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఏ, దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ బి బిలాంగ్స్ టు బి. సపోజ్ 1 అనే ఎలిమెంట్ తీసుకున్నాను, దీనికి యూనిక్ ఇమేజ్ ఉండాలి. యూనిక్ ఇమేజ్ ఆర్ యూనిక్ ఎలిమెంట్ అనేది ఈ దీంట్లో ఉండాలి. సో దీన్ని ఏమని పిలుస్తామంటే మనం ఫస్ట్ ఉందో చూసారా సెట్, దీన్ని మనం డొమైన్ అని చదువుతాం. బిని మనం కోడొమైన్ అంటాం. సో దీన్ని ఏమంటాం, డొమైన్. దీన్ని కోడొమైన్. సో మనకి ప్రతి ఎలిమెంట్కి కూడా ఫర్ ఈచ్ ఎలిమెంట్ అన్నాడు, అంటే ఫర్ ఈచ్ ఎలిమెంట్ దెర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ ఎలిమెంట్ బి బిలాంగ్స్ టు బి సచ్ దట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ద ఫంక్షన్, దెన్ ఎఫ్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ ఆర్ మ్యాపింగ్ అని చెబుతాం. సో ప్రతి ఎలిమెంట్కి కూడా ఇమేజ్ ఉండాలి. అంటే 1కి దీన్ని ఇమేజ్ అంటాం. సో 1కి ఇమేజ్గా ఏ, 1కి ఇమేజ్గా బీనా, 2 అలా ప్రతిదానికి ఇమేజ్ ఉందా లేదు చూస్తాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి మ్యాపింగ్ అనేది నేను ఎలా చేస్తున్నానంటే, ఇప్పుడు 1A 1B చేశాను. సో ఇప్పుడు ఇది ఫంక్షన్ అవుద్దా రిలేషన్ అవుద్దా అనేది చూస్తే కనుక ఇది ఫంక్షన్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే 1 అనే ఎలిమెంట్కి యూనిక్గా ఉండాలి. చూడండి, దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ బి బిలాంగ్స్ టు బి. యూనిక్గా లేదుగా, 1, A 1, B ఇలా ఉంది. 1కి ఇమేజ్ ఏ ఉంది, 1కి ఇమేజ్ బి ఉంది. ఇలా ఒకే ఎలిమెంట్కే సేమ్ ఇమేజ్, అంటే 2 డిఫరెంట్ ఇమేజ్లు అనేవి ఉండకూడదు. సో ఇది ఫంక్షన్ కాదు, రిలేషన్.
ఇది జస్ట్ రిలేషన్ మాత్రమే. మరి ఫంక్షన్ ఎప్పుడు అవుతుంది అంటే కనుక ప్రతి ఎలిమెంట్కి కూడా ఫర్ ఈచ్ ఎలిమెంట్ అన్నట్టు చూడండి. ఫర్ ఈచ్ ఎలిమెంట్ దెర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ బి, అంటే ప్రతిదానికి కూడా ఒక యూనిక్ ఇమేజ్ అనేది ఉండాలి. ఇది మ్యాథమెటికల్గా ఇలా మాట్లాడతాం, కానీ ఈజీ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే కనుక సపోజ్ ఇదే ఉంది 1 2 3 AB. దీనికి నేను ఇలా మ్యాపింగ్ చేశాను 1A 2B 3A. ఇది ఒక ఇలా డిఫైన్ చేశాను. ఏ నుంచి బీకి ఒక ఫంక్షను, ఆ ఫంక్షన్ అనవచ్చు లేదా రిలేషన్ డిఫైన్ చేశాను ఏ నుంచి బీకి మ్యాపింగ్. అలానే ఇంకోసారి మళ్ళీ ఇదే ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను 1 2 3 AB. 1 నుంచి బీకి 2 నుంచి ఏకి, ఇది కూడా ఒక రిలేషను. ఈ మ్యాపింగ్ చూడండి, ఇది ఫస్ట్ రిలేషను, సెకండ్ది, అలానే ఇంకో మూడోది 1 2 3 AB 1A 2A 3A 1 2 3 ABC. ఈసారి C అనే ఎలిమెంట్ కూడా యాడ్ చేశాను 1A 2B 3C. ఇప్పుడు ఈ అన్ని రిలేషన్స్లోనూ ఏ నుంచి బీకే తీసుకున్నాను అన్నీ కూడా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకో ఎక్స్ట్రా ఎలిమెంట్ తీసుకున్నాను ఏ నుంచి బీకి, లేదంటే దీన్ని ఇంకో ఎలిమెంట్ ఏమనుకుందాం అంటే డి అనుకుందాం, సపోజ్ సమ్ సెట్ ఏబీసీ. సో ఏ నుంచి బీకి మనం తీసుకుంటే వీటిలో ఏది ఫంక్షను ఏది రిలేషన్ అనేది చూద్దాం. ఫంక్షన్ అవ్వాలంటే ఏమవ్వాలి, ఫస్ట్ కండిషను ప్రతి ఎలిమెంట్కి కూడా ఇమేజ్ ఉండాలి. సో 1కి ఇమేజ్ ఉందా, ఉంది. 2కి ఇమేజ్ ఉంది, 3కి ఇమేజ్ ఉంది. తర్వాత ఆ ఇమేజ్ ఎలా ఉండాలంటే యూనిక్గా ఉండాలి. యూనిక్గా ఉండటం అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు 1కి ఏ అనేది ఇమేజ్ కదా, ఓకేనా. సో 1కి ఇంకో ఇమేజ్ ఉండకూడదు, అంటే ఇప్పుడు డిస్టింక్ట్ ఇమేజెస్ ఉండకూడదు, డిస్టింక్ట్ ఇమేజెస్ ఉండాలి ప్రతి ఎలిమెంట్కి కూడా. సో 1A 2B 3A. సో ఇది ఫంక్షన్ అవుతుందా అంటే ప్రతిదానికి కూడా మనకి ఆర్డర్డ్ పేరు చూడండి 1 నుంచి ఏకి 1, A 2, B 3, A. సో ఇది మనకి ఫంక్షన్ అవుతుందా అంటే అవుతుందిగా, ప్రతిదానికి కూడా ఇమేజ్ ఉందిగా. ఆ ఇమేజ్ ఎలా ఉందంటే యూనిక్గా ఉంది. 1కి ఏ ఉంది, 3కి ఏ ఉంది, 2కి బి ఉంది. సో 1కి 3కి మనకి సేమ్ ఇమేజ్ ఉంది. సో ఇలా ఉండొచ్చా అంటే ఉండొచ్చు. అది ఎలా గుర్తుంచుకుంటారంటే మీరు ఈజీగా ఐడెంటిఫికేషను. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఇమేజెస్ని మనం సపోజ్ షాడోస్ అనుకుందాం. షాడోస్ ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో డొమైన్లో వాటిని పర్సన్స్ అనుకుందాం. ఈ పర్సన్స్కి షాడోస్ ఉంటాయి కదా, అంటే ప్రతి మనం ఎండ్లో నుంచి ఉంటే మనకి నీడబడుద్ది కదా. సో ఇప్పుడు ఉదాహరణకి 1 3 అనే ఇమేజ్ 1 3కి మనకి ఏముంది, 1కి ఏనే ఉంది, 3కి కూడా 1కి ఏ ఉంది, 3కి కూడా మనకి ఏముంది, ఏ ఉంది. అంటే మీనింగు ఈ ఇద్దరికి కూడా సేమ్ షాడో పడింది, అంటే సేమ్ హైట్ ఉండొచ్చుగా ఇద్దరు. సో అలా పాసిబిలిటీ ఉంటుంది అనమాట. సో మనకి రియల్ లైఫ్లో ఇలా ఆలోచించుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఈ ఫంక్షను, ఇది ఈ రిలేషన్ ఫంక్షనా కాదా చూద్దాం. 1కి బి 2కి ఏ ఉంది, కానీ 3 అనే దానికి అసలు ఎలాంటి ఇమేజ్ లేదు కదా. ప్రతిదానికి కూడా ఫర్ ఈచ్ ఎలిమెంట్ ప్రతి ఎలిమెంట్కి కూడా మనకి ఇమేజ్ ఉండాలి. సో 3కి ఇమేజ్ లేదు కాబట్టి ఇది ఫంక్షన్ కాదు, ఇది ఫంక్షనే. ఇది ఫంక్షనా కాదా చూద్దాం. కానీ ఇది రిలేషన్ అవుద్దా అంటే ఎస్, ఇట్ ఈజ్ ఎ రిలేషన్. ఇది రిలేషనే కానీ ఫంక్షన్ కాదు. రిలేషన్ ఓకే, ఫంక్షన్ అయితే కాదు. ఇది చూడండి 1A 2A 3A. ప్రతిదానికి కూడా ఏం చేసాము మనం, ఒకటే ఇమేజ్ అని చెప్పాం. 1కి ఏనే ఇమేజ్, 2కి కూడా ఇమేజ్ ఏనే, 3కి కూడా ఇమేజ్ ఏనే. సో దీన్ని డొమైన్ అంటాము, దీన్ని కోడొమైన్ అంటాము. సో ఈ ప్రతిదానికి కూడా సేమ్ ఉంది కాబట్టి ఇది పాసిబుల్ అవుతుందా అంటే కనుక పాసిబుల్ అవుతుంది. 2B 3C 3A. ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలి, ఉంది. ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. రెండో దానికి అది యూనిక్గా ఉండాలి, అంటే 1కి ఏ 2కి ఏ 3కి ఏ ముగ్గురు సేమ్ హైట్ ఉండొచ్చు కదా. సేమ్ హైట్ ఉన్నప్పుడు సేమ్ షాడో పడుద్ది కదా. సో అలా కూడా చూసుకోవచ్చు. సో ఇది కూడా పాసిబులే. సో ఇది ఫంక్షనే. సో నెక్స్ట్ ఇంకో ఇది చూడండి 1 2 3 ABC ఉన్నాయి. సో 1కి ఏ 2కి బి 3కి సి. ప్రతిదానికి కూడా మనకి ఇమేజ్ ఉందా లేదా, ఉంది. ఇది ఫంక్షనే, ఎందుకంటే డిస్టింక్ట్ ఇమేజెస్ ఉన్నాయి. కానీ ఇది ఇమేజ్ అవుతుందా అంటే ఉదాహరణకి మనం ఇలా తీసుకుందాం 1 2 3 ABC. ఇది సెట్ ఏ, ఇది సెట్ బి. దీన్ని రెండింటికి మధ్య ఒక రిలేషన్ డిఫైన్ చేస్తున్నా. ఫంక్షనా కాదా చెప్పాలి. 1 నుంచి బీకి, 2 నుంచి బీకి, 3 నుంచి బీకి ఇలా తీసుకున్నాను. ఇంకోటి
1 2 3 ABC AB. ఇది ఎలా డిఫైన్ చేశానంటే 1కి A, 2కి C, 2కి B ఇలా పెట్టాను. మళ్ళీ ఇంకోటి ఫంక్షన్ ఇలా డిఫైన్ చేశాను A నుంచి Bకి 1 2 3 ABC, 1కి C, 2కి A, 3కి B, 3కి C ఇలా పెట్టాను. మళ్ళీ చూడండి ఇంకో ఎగ్జాంపుల్ 1 2 3 4. మీకు అర్థం కావడం కోసం ఇన్ని ఎగ్జాంపుల్స్. సేమ్ దాన్ని ఇలా ఇస్తున్నాను డిఫరెంట్ వేస్లో. 1కి B, 2కి C, 3కి A. అదేవిధంగా 1కి C ఇలా ఇచ్చాను. 1 2 3 ABC. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఇలా తీసుకున్నాను A నుంచి Bకి. మనం ఏం చెప్పాం, దీన్ని డొమైన్ అంటామని చెప్పాను. F ఫ్రమ్ A టు B తీసుకుంటే Aని డొమైన్ అంటాం, Bని కోడొమైన్ అంటాం. సో ఇది డొమైన్, ఇది కోడొమైన్. ఆ డొమైన్ అంటే ఏంటి, కోడొమైన్ అంటే తర్వాత చెప్తాను. చూడండి, డొమైను ఇది కోడొమైన్, డొమైను కోడొమైన్. సో ప్రతిదీ కూడా ఇది డొమైన్ అయితే ఇది కోడొమైన్ అవుతుంది, ఇది డొమైన్ అయితే ఇది కోడొమైన్. సో డొమైన్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఇన్పుట్ తీసుకుంటే దాన్ని డొమైన్ అంటాం. కోడొమైన్ అంటే అవుట్పుట్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం కోడొమైన్ అంటాం. సో ఇప్పుడు ఈ ఫంక్షన్, ఇది రిలేషనా ఫంక్షనా చూద్దాం. సో ప్రతిదానికి ఇమేజ్ ఉందా లేదా చూస్తాం. ఇమేజెస్ ఉన్నాయి. 1కి ఇమేజ్ ఉంది, 2కి ఇమేజ్ ఉంది, 3కి ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ 3 కూడా సేమ్ ఉంది. సేమ్ ఉండొచ్చా అంటే అది ఉండొచ్చు కదా. 1కి A, 2కి B, 3కి B అనేది ముగ్గురు సేమ్ హైట్ అనుకోండి, సేమ్ షాడో పడుద్ది కాబట్టి ఇది ఫంక్షనే. సో ఇది చూద్దాం. ఈ ఫంక్షన్ రిలేషన్ కూడా అవుద్ది అంటే ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ ఏ రిలేషన్. ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ ఏ రిలేషన్. బట్ ఎవ్రీ రిలేషన్ నీడ్ నాట్ బి ఏ ఫంక్షన్. ప్రతి ఫంక్షన్ కూడా రిలేషన్ అవుద్ది కానీ ప్రతి రిలేషన్ కూడా ఫంక్షన్ అవుద్దని చెప్పలేం. అర్థమైందా? కొన్ని రిలేషన్స్ చాలా ఉంటాయి, దాంట్లో కొన్ని మాత్రమే ఫంక్షన్స్. ఇది చూడండి, 1 2 3 వీటిలో 3 అనే దానికి ఇమేజ్ ఉందా, లేదు. సో ప్రతి డొమైన్లో ఉన్న ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలి, అది లేకపోతే అది ఫంక్షన్ అవ్వదు. సో ఇది ఫంక్షన్ కాదు. సో ఇది చూడండి, 1 2 3 మూడింటికి కూడా ఇమేజెస్ ఉన్నాయి. కాకపోతే 1కి C అనేది ఇమేజ్ ఉంది, 2కి A అనేది ఇమేజ్ ఉంది, 3కి వచ్చేసరికి 3, B 3, C 2 ఇమేజెస్ ఉన్నాయి. ఒక పర్సన్కి 2 షాడోస్ పడతాయా? పడవు కదా. ఎండలో నుంచి ఉంటే ఒక షాడోనే పడాలి. 2 షాడోస్ పడ్డాయి అంటే వాడు మనిషి కాదు, ప్రేతాత్మలు అంటాడు. సో అలా మనం గుర్తుంచుకోవచ్చు. సో 3కి 2 ఇమేజెస్ పాసిబుల్ అవ్వవు కదా. ఒకదానికి ఒకటే ఇమేజ్ ఉంటుంది. సో ఎందుకంటే దీని యొక్క లొకేషన్ చెప్పమంటే మనం 3, B అంటే ఒక లొకేషన్ చెప్తాం, 3, C అంటే ఇంకో లొకేషన్ చెప్తున్నాం. అంటే ఒకేదానికి 2 డిఫరెంట్ పొజిషన్స్లో ఒకేసారి ఉండలేదుగా. సో అందువల్ల దీనికి ఫంక్షన్ అనేది ఇలా ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఇది రిలేషన్ అవుద్ది కానీ ఫంక్షన్ అవ్వదు. ఓకేనా? ఈ 3, B 3, C ఇది రిలేషనే కానీ ఫంక్షన్ కాదు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. 1 2 3 ABC. సో ప్రతిదానికి కూడా మనకి ఇమేజెస్ ఉన్నాయి. 1కి B 1కి C ఉంది, 2కి 1, B 1, C ఉంది. అదేవిధంగా 2, C ఉంది, 3, A ఉంది. సో ఇప్పుడు చెప్పండి, దీనికి ఫంక్షన్ అవుద్దా అవదా? A to B. 1కి B C ఉంది. సో ఒకదానికి 2 ఇమేజ్లు చెప్తున్నాం, అసలు ఫంక్షన్ అవుద్దా? అవ్వదు. సో ఇది ఫంక్షన్ అవ్వదు. 2కి 3కి అంటే ప్రతిదానికి ఇమేజ్ ఉంది కానీ 1కి వచ్చేసరికి B C 2 ఉన్నాయి. సో అలా ఉండకూడదు. ఇప్పుడు 1 2 3 ఉంది. సో దీనికి ఫంక్షన్ అవ్వాలంటే ఏం జరగాలి? ప్రతిదానికి ఇమేజ్ ఉండాలి. ఇలా ఇచ్చాను, ఇలా ఇది ఫంక్షన్ అవుతుంది. ఎందుకంటే ప్రతిదానికి ఇమేజ్ ఉంది, అది కూడా యూనిక్గా ఉంది. అలా ఉంటేనే ఫంక్షన్, లేదంటే ఫంక్షన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనకు ఫంక్షన్ డెఫినేషన్ ఇప్పుడు చూద్దాం మళ్ళీ అగైన్. లెట్ A and B 2 నాన్ ఎంప్టీ సెట్స్ అండ్ F be a relation from A to B. If for each element A belongs to A, there exists a unique B belongs to B such that A, B belongs to F, then F is called function or mapping from A to B. అంటే రెండు కూడా ఎలా ఉండాలంటే ప్రతి ఎలిమెంట్కి కూడా ఒక యూనిక్ ఎలిమెంట్ ఉండాలి, ప్రతి ఎలిమెంట్కి ఉండాలి ఇమేజ్. అంటే ఆ యూనిక్ ఎలిమెంట్ని మనం ఇమేజ్ అంటాం, అది ప్రతి ఎలిమెంట్కి ఉండాలి. అలా ఉంటే దాన్ని మనం ఫంక్షన్ ఆర్ మ్యాపింగ్ అంటాం.
సో దీంట్లోనే ఇమేజ్ అంటే ఏంటి, ప్రీ ఇమేజ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనే ఫంక్షన్ తీసుకుంటే ఈ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి ఇలా ఉంటే కనుక మనం బి అనేది అని ఏమంటామంటే ఏ యొక్క ఇమేజ్ అంటాం. ఏని ఎఫ్ ఇన్వర్స్ బి అని రాస్తాం. దీన్ని ఏని ప్రీ ఇమేజ్ ఆర్ ఇన్వర్స్ ఇమేజ్ అంటాం. సో అర్థం ఏంటి, ఇమేజ్ అంటే ఏంటి, ప్రీ ఇమేజ్ అంటే ఏంటి. సో దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం చూడండి. సపోజ్ ఈ ఫంక్షన్ తీసుకుందాం. ఇక్కడ ఏకి ఇమేజ్ ఏం చెప్తాం, బి అనేది ఇమేజ్ అని చెప్తాం. సో దాన్ని ఎలా రాస్తామంటే ఇక్కడ ఎఫ్ అనేది కదా ఫంక్షను, సో ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు బి అని రాస్తాం. అలానే 2కి ఇమేజ్ ఏముంది, ఏ ఉంది. సో దాన్ని ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఏ అని రాస్తాం. 3కి ఇమేజ్ ఏముంది, సి. సో ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు సి. సో 1 యొక్క ఇమేజ్ బి, 2 యొక్క ఇమేజ్ ఏ, 3 యొక్క ఇమేజ్ సి. రాసే విధానం ఇది, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు బి. సో సపోజ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాస్తే ఏ యొక్క ఇమేజ్ బి అని అర్థం. సో ఇది ఇన్పుట్, 1 అనేది ఇన్పుట్, ఎఫ్ ఆఫ్ 1 అనేది అవుట్పుట్, 2 అనేది ఇన్పుట్, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఏ అనేది అవుట్పుట్, 3 అనేది ఇన్పుట్, ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు సి అనేది అవుట్పుట్. సో 1 2 3 మనం ఏమని చెప్తున్నాం, ఇన్పుట్స్ అంటున్నాం కదా. ఆ ఇన్పుట్స్ ఎక్కడ ఉంటాయి అంటే డొమైన్లో ఉంటాయి. సో ఇన్పుట్స్ యొక్క సెట్ని మనం డొమైన్ అంటాం. అవుట్పుట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సెట్ని ఏమంటాం అంటే కోడొమైన్ అంటాం. ఏమంటాం, కోడొమైన్. సో ఈ కోడొమైన్ ఉంది చూసారా, ఇప్పుడు 1కి ఇమేజ్ ఏ బి అని చెప్తున్నాను, 2కి ఇమేజ్ ఏ అని చెప్తున్నాను, 3కి ఇమేజ్ సి అని చెప్తున్నాను. మరి విత్ రెస్పెక్ట్ టు ఏ 2 అనేది ఏమవుద్దంటే ప్రీ ఇమేజ్ అంటుంది, ప్రీ ఇమేజ్. 2కి ఇమేజ్ ఏ, మరి విత్ రెస్పెక్ట్ టు ఏ యొక్క పర్స్పెక్టివ్ నుంచి చూసామనుకోండి, 2 అనేది ఏమవుతుంది, ప్రీ ఇమేజ్. సో దాన్ని ఎలా రాస్తాము, ఇప్పుడు ఇదే ఉంది, 2 యొక్క ఇమేజ్ ఏ అని చెప్తున్నాను. సో దాని ప్రీ ఇమేజ్ ఎలా రాస్తామంటే 2 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఏ. సో దీన్ని ఎలా చదువుతాం అంటే ప్రీ ఇమేజ్ ఆఫ్ ఏ ఈజ్ 2 ఆర్ 2 ఈజ్ ద ప్రీ ఇమేజ్ ఆఫ్ ఏ. అలానే 3 ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ టు సి ఉంది. సో 3 ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తామంటే ఎఫ్ ఇన్వర్స్ సి. అలానే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు బి అంటే 1 ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ బి. సో బి యొక్క ప్రీ ఇమేజ్ 1, సి యొక్క ప్రీ ఇమేజ్ 3. సో ఇది ఇమేజ్ అయితే ఇది ప్రీ ఇమేజ్. 1 యొక్క ఇమేజ్ బి, 1 అనేది ఏమవుతుంది, బికి ప్రీ ఇమేజ్. సో ఈ దీంట్లో చూసి చెప్పండి నాకు, ఇది ఫంక్షనా కాదంటే మనకి ఫంక్షన్ కాదు కదా, ఇది ఫంక్షన్గా ఉన్న ఎలిమెంట్స్ తీసుకొని చెప్పాలి. సో సపోజ్ ఇది ఉంది ఎక్స్ వై జెడ్, ఇక్కడ ఏబిసి తీసుకున్నాను, ఎక్స్బి వైఏ జెడ్సి ఇలా ఒక ఫంక్షన్ తీసుకుంటే ఇప్పుడు ఎక్స్ యొక్క ఇమేజ్ ఏంటిది బి, వై యొక్క ఇమేజ్ ఏ, జెడ్ యొక్క ఇమేజ్ సి. ఇప్పుడు జెడ్ అనేది ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ టు సి, ప్రీ ఇమేజ్. ఏకి ప్రీ ఇమేజ్ ఏంటి వై, బికి ప్రీ ఇమేజ్ ఏంటి ఎక్స్. ఆ ప్రీ ఇమేజ్ని మనం ఏమైనా పిలవచ్చు అంటే ఇంకో పేరుతో ఇన్వర్స్ ఇమేజ్ అని పిలవచ్చు, ఎందుకంటే ఇన్వర్స్ తీసుకుంటున్నాం కదా. సో ఇన్వర్స్ ఇమేజ్ అని రావచ్చు. సో ఎఫ్ ఇన్వర్స్ బి అంటే ఏంటంటే ప్రీ ఇమేజ్ ఆర్ ఇన్వర్స్ ఇమేజ్ ఆఫ్ బి. దీని యొక్క ఇన్వర్స్ ఇమేజ్ ఏంటి ఎక్స్, ఏ యొక్క ఇన్వర్స్ ఇమేజ్ ఏంటి వై, సి యొక్క ఇన్వర్స్ ఇమేజ్ ఏంటి జెడ్. అలా చదువుతాం అనమాట. ఇమేజ్ అంటే ఏంటి, ప్రీ ఇమేజ్ అంటే ఏంటి. దీంట్లో ఏ అనేది అని ఏమంటాం డొమైన్, బి అనేది అని ఏమంటాం కోడొమైన్. దీన్ని ఎలా చదువుతాం, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఇలా చదువుతాం ఫంక్షన్ని. సో ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టుంది, కార్టేజియన్ ప్రోడక్ట్, రిలేషను, ఫంక్షన్. ఇప్పుడు మనం దాని మీద కొంచెం ప్రాబ్లమ్స్ చూద్దాం. సపోజ్ ఇది ఒక రిలేషన్ ఉంది, ఎఫ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఇదే ఫంక్షన్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ప్లస్. ఇది ఫంక్షనా కాదా అంటే ఇప్పుడు ఈ రిలేషన్ ఉంది, ఈ రిలేషన్లో ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని చూసారు ఆర్డర్డ్ పేరులాగా. సో ఈ ఎక్స్ అనేది ఇన్పుట్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనేది అవుట్పుట్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని కూడా రాయొచ్చు. ఈ పెరాంథసిస్ ఉంది చూసారా, ఇలా రాయడాన్ని ఏమంటారంటే ఇలా బ్రాకెట్స్ని, ఓపెన్ బ్రాకెట్స్ని పెరాంథసిస్ అంటారు. ఈ పెరాంథసిస్ లోపల ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇన్పుట్ అంటాం. సో ఇక్కడ ఇన్పుట్ ఏంటి, ఎక్స్ అనేది ఇన్పుట్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనేది అవుట్పుట్. అందుకని ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఏం రాయొచ్చు అంటే వై కూడా రాసుకోవచ్చు. సో వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఎక్స్ ఇన్పుట్గా ఇస్తే మనకి వై వాల్యూ వస్తుంది కదా, దాన్ని మనం అవుట్పుట్ అంటాం. సో సపోజ్ ఇది ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ చేశాడంటే ఫంక్షను ఆర్ నుంచి ఆర్ ప్లస్కి, అంటే ఆర్ నుంచి ఆర్ ప్లస్ కంటే ఇలా ఉంటుంది. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ ప్లస్, దీన్ని ఎలా చదువుతాం. ఆర్ ప్లస్ అంటే ఆల్రెడీ చెప్పాను పాజిటివ్ రియల్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే 0 అనేది నేదర్ పాజిటివ్ నార్ నెగిటివ్ కదా. సో ఓపెన్ ఇంటర్వల్ 0 to ఇన్ఫినిటీ పాజిటివ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ నుంచి రియల్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అంటే -∞ to ఇన్ఫినిటీ. ఇది వచ్చేసరికి 0 to ఇన్ఫినిటీ. సో డొమైన్ ఏముంది ఇక్కడ, రియల్ నెంబర్స్, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. కోడొమైన్ ఏముంది, ఓన్లీ పాజిటివ్ రియల్ నెంబర్స్ 0 to ఇన్ఫినిటీ. ఇది -∞ to ఇన్ఫినిటీ,
ఇది ఆర్ ప్లస్ ఇది ఆర్. ఈ రెండింటికి మధ్య ఫంక్షన్ ఇలా డిఫైన్ చేశాడు. సో దీంట్లో మొత్తం రియల్ నెంబర్స్ అన్నీ ఉంటాయి, దీంట్లో ఓన్లీ పాజిటివ్ రియల్ నెంబర్స్ ఉంటాయి. సో ఈ రిలేషను ఫంక్షన్ అవుతుందా అంటే ఆర్ నుంచి ఆర్ ప్లస్కి ఫంక్షనే. ఫంక్షన్ ఎలా డిఫైన్ చేశాడంటే f(x = x²+1) అన్నాడు. సో ఈ ఫంక్షన్ అనేది తీసుకుంటే ఇక్కడ ఈ యొక్క ఇమేజెస్ ఇది ఇన్పుట్ వచ్చేసరికి x అనేది ఇన్పుట్ అనుకుంటే మనకి x అనేది ఇన్పుట్, x²+1 అనేది అవుట్పుట్. సో నెంబర్స్ లెస్ దాన్ 1 హ్యావ్ నో ప్రీ ఇమేజ్ అండర్ ఫంక్షన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రతిదానికి ప్రీ ఇమేజ్ ఉందా అనేది చూసుకుంటే x²+1 అనేది ఆల్వేజ్ పాజిటివ్, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0. ఇన్ఫ్యాక్ట్ ఇది స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎందుకని x² గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నే కదా, ఆల్వేజ్ పాజిటివ్ అయితే మినిమం వాల్యూ 0 అవుతుంది లేదా మోర్ దాన్ 0. సో x²+1 వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి వాల్యూస్ తీసుకుందాం. లైక్ ఇప్పుడు ఎక్స్కైనా ఇన్పుట్ ఇవ్వండి. ఇన్పుట్ వచ్చేసరికి -1 తీసుకుంటున్నా. -1 ఇన్పుట్ తీసుకుంటే ఎంత వస్తుంది ఇక్కడ 1 + 1 2, +1 తీసుకుంటే 2. సో -1 తీసుకున్న 2 వచ్చింది, +1 తీసుకున్న 2 వచ్చింది, ఇలా వచ్చినాయి. కానీ ఇక్కడ ఏవైనా 0 అనే నెంబర్ పాసిబుల్ అవుతుందా? అసలు పాసిబుల్ అవ్వదుగా. మినిమం వాల్యూనే 1 ఇక్కడ. సో 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి, 1 2 3 ఇలా వెళ్తాయి. సో మనకి 1 కన్నా తక్కువ ఉన్న నెంబర్స్ పాసిబుల్ అవ్వట్లా. నెగిటివ్ నెంబర్స్ ఉంటాయా, వాటికి కూడా పాసిబుల్ అవ్వట్లా. సో అందువల్ల నెంబర్స్ లెస్ దాన్ 1 అనేవి ఇక్కడ ఉండలేదు కదా. సో ఆ నెంబర్స్కి ప్రీ ఇమేజ్ ఉండనట్టే కదా, హ్యావ్ నో ప్రీ ఇమేజ్ అండర్ ది ఫంక్షన్. సో ఇది x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్, ఇది ఆర్ నుంచి ఆర్ ప్లస్కి అంటే పాజిటివ్ రియల్ నెంబర్స్ తీసుకుంటే మాత్రమే మనకి ఫంక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఆర్ టు ఆర్ ప్లస్ ఇది పాజిటివ్ రియల్ నెంబర్స్కి సంబంధించి. సో ఇమేజ్ అంటే ప్రీ ఇమేజ్ అంటే అర్థమైంది కదా. సో ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ మనం x²+1గా తీసుకుంటే మనకి ఇక్కడ 0 అనేది పాసిబుల్ అవ్వదు. సో 0 అనే నెంబర్ ఇక్కడ లేదు కదా, దీనికి ప్రీ ఇమేజ్ ఉంటుందా, ఉండదు. సో 0 అనేది కానీ -2 కానీ 3 కానీ ఏం పాసిబుల్ అవ్వవు ఇక్కడ, ఎందుకంటే పాజిటివ్ రియల్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాం, వీటికి ప్రీ ఇమేజ్ అనేది ఉండదు అని చెప్తున్నాడు. సో ఫంక్షన్ ప్రకారం f(x = x²+1). ఒకవేళ x నువ్వు పాజిటివ్ రియల్ నెంబర్స్ తీసుకున్నా, నెగిటివ్ రియల్ నెంబర్స్ తీసుకున్నా, ఇక్కడైతే నెగిటివ్ రియల్ నెంబర్స్ కానీ 0 కానీ లెస్ దాన్ 1 నెంబర్స్ ఏవి పాసిబుల్ అవ్వవు. సో వాటికి ప్రీ ఇమేజ్ అనేది ఉండదు. ఇంకో క్వశ్చన్, f(x = 1/x) is a function from r-0 to r అన్నాడు. సో దీన్ని ఎలా చదువుతామంటే f from r-0 to r. ఇది డొమైను, ఇది కోడొమైన్. డొమైన్, ఇది కోడొమైన్. కోడొమైన్ వచ్చేసరికి సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. డొమైన్ వచ్చేసరికి డొమైన్ ఇన్పుట్లో వచ్చేసరికి 0 అనేది లేదు, ఎక్సెప్ట్ 0 మిగతా అన్ని రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ కోడొమైన్ వచ్చేసరికి రియల్ నెంబర్స్. ఈ రెండింటికి మధ్య ఫంక్షన్ ఎలా డిఫైన్ చేసేది, f(x = 1/x). x అంటే ఇన్పుట్, f(x)ని ఏమంటాం మనం, అవుట్పుట్. x అనేది ఇన్పుట్, మరి f(x) ఏమవుతుంది, x అనే వాల్యూ తీసుకెళ్ళి ఫంక్షన్లో పెడితే మనకి ఏమొస్తుంది, అవుట్పుట్ వస్తుంది. అందువల్ల f(x) అంటే అవుట్పుట్ అని అర్థం. సో దాని అవుట్పుట్ని నేను y తో డినోట్ చేస్తున్నా. సో y = 1/x. సో ఇక్కడ x వాల్యూ ఏమి ఇవ్వకూడదు, 0 ఇవ్వకూడదుగా. 0 ఇస్తే ఏమవుతుంది, 1/0 అనేది అన్డిఫైన్డ్, అసలు కనీసం డిఫైన్ కూడా చేయలేము దీన్ని. సో అందువల్ల x 0 అనేది ఇవ్వాలి కాదు. సో ఎక్సెప్ట్ 0 మిగతా అన్నిటికీ కూడా ఇది డిఫైన్ అయ్యి. సో ఏ నెంబర్ అయినా తీసుకోండి, సపోజ్ 1/2 1/3 ఏదైనా తీసుకున్నా దానికి ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఒక ప్రీ ఇమేజ్ అయితే ఉంటుంది, అంటే ఇమేజ్ అయితే ఉంటుంది కదా. సో అందువల్ల ఇది ఫంక్షనే. కండిషన్ ఏంటి, r-0 to r ఉంటేనే ఇది ఫంక్షన్ అవుతుంది. అదే మనకి r to r ఉందనుకోండి, 0 దగ్గర మనకి లేదు, 0కి లేదు కదా, 0 అనే ఎలిమెంట్ తీసుకుంటే ఉండదు కాబట్టి దీనికి అప్పుడు ఫంక్షన్ అవ్వదు. అదే r-0 to r అయితే ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు రేంజ్ అంటే ఏంటో చూద్దాం. సపోజ్ ఒక ఫంక్షన్ ఇలా డిఫైన్ చేసాం, f from a to b is a function, then f of a set of all f images of elements in a is called range of f. దాన్ని మనం రేంజ్ ఆఫ్ f అంటాం. సో సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్, సింపుల్గా చెప్పాలంటే సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ని రేంజ్ అంటాం. సపోజ్ ఇలా ఒక సెట్ తీసుకున్నాను, 1 2 3, ఇంకో సెట్ ABC తీసుకున్నాను, 1కి B, 2కి A, 3కి A, ఇలా తీసుకోవచ్చా? ఇది ఫంక్షన్ అయినా అంటే 1B 2A 3A, 2కి 3కి సేమ్ ఇమేజ్ ఉంది, ఉండొచ్చు కదా, ఇద్దరు సేమ్ హైట్ ఉంటే సేమ్ షాడో పడుద్ది కదా. సో ఆ ఇమేజ్ని ఏమంటున్నా అంటే ఆ షాడో లెంత్ A. సపోజ్ 2కి A 3కి A ఉండొచ్చు కదా. సో ప్రతిదానికి ఇమేజ్ ఉంది, సో ఇది ఫంక్షనే. కాకపోతే ఏంటంటే C అనే దానికి ప్రీ ఇమేజ్ లేదుగా, B అనే దానికి ప్రీ ఇమేజ్ ఏంటి 1, Aకి ప్రీ ఇమేజెస్ 2 ఉన్నాయి,
సపోజ్ ఎఫ్ ఇన్వర్స్ ఏ అని అడిగాను అనుకోండి, దీనికి ప్రీ ఇమేజ్లు ఏంటి 2 ఉంది, అదేవిధంగా 3 కూడా ఉంది. ఎఫ్ ఇన్వర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, 3 రెండు పాసిబులే, రెండు ప్రీ ఇమేజెస్ ఉన్నాయి, ఉండొచ్చు. అలా 1కి ఇమేజ్ ఏంటి బి, కానీ ఒకదానికి మాత్రం 2 ఇమేజ్లు ఉండకూడదు, ప్రీ ఇమేజెస్ మాత్రం ఉండొచ్చు. సో సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ అంటే ఏంటి, 1కి ఇమేజ్ ఏం చెప్తాం ఇప్పుడు, f(1) యొక్క ఇమేజ్ ఏ. దీని అర్థం ఏంటి, f(1) ఈక్వల్ టు ఏ అంటే 1 యొక్క ఇమేజ్ ఏ, f(2) ఈక్వల్ టు ఇక్కడ f(1) వచ్చేసరికి బి అనేది ఇమేజ్, f(2) వచ్చేసరికి ఏ, f(3) ఈక్వల్ టు ఏ. సో 2కి ఇమేజ్ ఏ, 3కి కూడా ఇమేజ్ ఏనే ఉంది. సో సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ అంటే సెట్ ఆఫ్ ఏ కామా బి. సో దీన్నే మనం ఏమంటామంటే రేంజ్ అంటాం. ఇప్పుడు ఈ ఫంక్షన్కి మీరు చెప్పాలి 1 2 3 4 ABCD. ఈ ఫంక్షన్కి ఇప్పుడు ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను చూడండి, 1A 2C 3D 4B. ఇది ఒక ఫంక్షను. ఇప్పుడు దీనికి ఇమేజెస్ ఏమవుతాయి చెప్పాలి మీరు. ABCD 1కి ఇమేజ్ ఏంటి ఏ, 2కి ఇమేజ్ ఏంటి సి, 4కి ఇమేజ్ ఏంటి బి, 3కి ఇమేజ్ వచ్చి డి. సో ఈ సెట్ని ఏమంటాం అంటే మనం రేంజ్ అంటాం. సో రేంజ్ అంటే ఏమీ లేదు, ఇప్పుడు దేనికైతే మ్యాపింగ్ ఉంటుందో ఆ ఎలిమెంట్స్ అన్నిటి యొక్క సెట్ని మనం రేంజ్ అంటాం. ఈ రేంజ్ కనుక కోడొమైన్కి ఈక్వల్ అయింది అనుకోండి, అప్పుడు ఆ కోడొమైన్ రేంజ్ ఈక్వల్ అయితే దానికి ఒక టైప్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది, దాన్ని మనం సర్జెక్షన్ అంటాం. అది తర్వాత నేర్చుకుందాం. సర్జెక్షన్ ఆర్ ఆన్ టు ఫంక్షన్ అంటాం. అసలు ఆ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మనం నేర్చుకుందాం. సో ప్రస్తుతానికి అయితే ఇది డొమైన్ అనేది తెలుసు, ఇది కోడొమైన్ అని తెలుసు, ఇమేజ్ అంటే ఏంటి, ప్రీ ఇమేజ్ అంటే ఏంటి తెలిసింది. రేంజ్ అంటే అయితే అర్థమైంది కదా, రేంజ్ అంటే సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ 1 2 3 ఉన్నాయి, దీని యొక్క ఇమేజెస్ యొక్క సెట్ని మనం ఏమంటామంటే రేంజ్ అంటాం. ఇక్కడ వచ్చేసరికి ఏబికి ఏ కామా బిని మనం రేంజ్ అంటాం. ఇది కోడొమైన్, ఇది డొమైన్. ఈ కోడొమైన్లో ఏబిని మనకి రేంజ్ వచ్చింది, ఎందుకని ఏకి బికి మాత్రమే ప్రీ ఇమేజెస్ ఉన్నాయి, మ్యాపింగ్ కూడా ఈ రెండింటికే ఉన్నాయి కదా. ఇక్కడ నుంచి చూస్తే ఏబి ప్రకారం చూస్తే సో 1B 2A 3A. సో ఏబి అనేవి ఇమేజెస్, ఇక్కడ వచ్చేసరికి 4కి మ్యాపింగ్ ఉంది. సో ABCD అనేది రేంజ్. ఇక్కడ సపోజ్ ఇలా ఉంది ఒక ఫంక్షన్, n to n బి డిఫైన్డ్ బై f of n ఈక్వల్ టు 2n అని ఉంది. సో f of n ఈజ్ ఈక్వల్ టు 2 times n. దెన్ రేంజ్ ఆఫ్ ఫంక్షన్ అడుగుతున్నాడు. ఫంక్షన్ ఎక్కడ నుంచి ఎక్కడ డిఫైన్ చేశారంటే న్యాచురల్ నెంబర్స్ నుంచి న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ టు న్యాచురల్ నెంబర్స్. సో రెండు ఉన్నాయి ఇలా, ఇక్కడ న్యాచురల్ నెంబర్సే, ఇక్కడ కూడా న్యాచురల్ నెంబర్సే. ఇలా ఒక ఫంక్షన్ తీసుకుంటే f of n ఈక్వల్ టు 2n అంటే n ప్లేస్లో ఏం పెడతాం, ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఇన్పుట్గా ఇస్తున్నాం. అదేగా ఇన్పుట్. ఇక్కడ డొమైన్ అంటే ఏం చెప్పాం, ఇన్పుట్. ఇది కోడొమైన్. సో డొమైన్ ఇన్పుట్గా ఇస్తున్నప్పుడు 1 2 3 ఇలా ఇవ్వండి. 1 అనేది తీసుకుంటే 2, 2 తీసుకుంటే 4, 3 తీసుకుంటే 6, సో ఆన్. అంటే మొత్తం ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ మాత్రమే వస్తున్నాయి. ఇక్కడ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ మాత్రమే వస్తున్నాయి, మరి ఆడ్ న్యాచురల్ నెంబర్స్ రావట్లేదుగా. సో 1 3 5 ఇలాంటి ఏవి లేవు. సో అంటే రేంజ్ అనేది ఏమవుతుంది అప్పుడు, సెట్ ఆఫ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ద రేంజ్, వాటికి మాత్రమే మ్యాపింగ్ ఉన్నట్టు. సో అవుట్పుట్ ఏదైతే వస్తుందో దాన్ని మనం రేంజ్ అంటాం. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ బి డిఫైన్డ్ బై f of x ఈక్వల్ టు x². దెన్ ద రేంజ్ ఆఫ్ ఫంక్షన్ ఎంత. సో దీని అవుట్పుట్ ఏముందో చూద్దాం. ఇన్పుట్ వేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, y ఈక్వల్ టు x² అంటే మనకి పారాబోలా ఇలా ఉంటుంది. సో నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినా పాజిటివ్ నెంబర్ ఇచ్చినా సేమ్ అవుట్పుట్ అనేది వస్తుంది. సపోజ్ ఇక్కడ రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్ డిఫైన్ చేసాం. సో డొమైన్ వచ్చేసరికి రియల్ నెంబరే, కోడొమైన్ వచ్చేసరికి కూడా రియల్ నెంబర్సే. సో ఇక్కడ సపోజ్ నేను 1 తీసుకున్నాను, దానికి ఇన్పుట్ ఏమవుతుంది, ఇన్పుట్ 1 తీసుకుంటే y ఈక్వల్ టు 1, -1 తీసుకున్న అవుట్పుట్ ఏమొస్తుంది 1. సో 1కి 1 వస్తుంది, -1కి కూడా 1 వస్తుంది. సో దీని రేంజ్ ఏమవుతుంది, దీని రేంజ్ వచ్చేసరికి నెగిటివ్ నెంబర్స్ అయితే రావుగా, x² అనేది ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి అందులోనూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, మినిమం వాల్యూ 0 అవుతుంది. ఏది x వాల్యూ 0 తీసుకున్నప్పుడు ఇంకే వాల్యూ ఇచ్చినా గ్రేటర్ దాన్ 0ని. సో క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to ∞. ఇది పాజిటివ్ రియల్ నెంబర్స్ కాదు, పాజిటివ్ రియల్ నెంబర్స్ వేరు, క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to ∞ వేరు. పాజిటివ్ రియల్ నెంబర్స్ అంటే ఓపెన్ ఇంటర్వల్ 0 to ∞, పాజిటివ్ కాదుగా 0 అనేది, అందువల్ల ఓపెన్ ఇంటర్వల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 0 కూడా పాసిబుల్ అవుతుంది. సో క్లోజ్డ్ ఇంటర్వల్ 0 to ∞ అనేది మనకి ఇక్కడ రేంజ్. అలా రేంజ్ అనేది చెప్పొచ్చు. సో అవుట్పుట్ ఏమొస్తుందో దాన్ని మనం రేంజ్ అంటాం. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ చూద్దాం. ఇంజెక్షన్ ఆర్ 1 1 ఫంక్షన్ అంటే ఏంటి.
ఫంక్షన్లోనే ఈ యొక్క టైప్స్ ఒక పర్టికులర్ ఇది ఉంటే కనుక డెఫినేషన్ ఫాలో అయితే కనుక దాన్ని ఆ టైప్ ఆఫ్ ఫంక్షన్గా పిలుస్తాం. సో 1 ఫంక్షన్ లేదా ఇంజెక్షన్ అంటాం. INJECTION. ఏ ఫంక్షన్ f from a to b is called injection if distinct elements of a have distinct f images in b. అంటే దీని అర్థం ఏంటంటే, నేను సపోజ్ ఒక సెట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక సెట్ తీసుకున్నాను, AB 1 2 3 4 నెంబర్స్ ABCD, ఈ యొక్క సెట్ బి, ఈ రెండింటికి మధ్య ఫంక్షన్. ఇది ఇంజెక్షన్ ఎప్పుడు అవుతుంది అంటున్నారంటే, ఏ ఫంక్షన్ f from a to b ఈజ్ కాల్డ్ అన్ ఇంజెక్షన్ ఇఫ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ, అంటే 1 2 3 4 అనేవి డిస్టింక్ట్ ఎలిమెంట్సే కదా, డిఫరెంట్ ఎలిమెంట్స్, హ్యావ్ డిఫరెంట్, డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ బి. బీలో దాని యొక్క ఇమేజెస్ ఎలా ఉండాలంటే డిఫరెంట్గా ఉండాలి. సో 1కి ఏ అనేది ఇమేజ్ అనుకోండి, మళ్ళీ 1కి ఇంకో ఇమేజ్ ఉండకూడదు, అది డిఫరెంట్గా ఉండాలి. సో 2కి బి, 3కి సి, 4కి డి, ఇలా తీసుకోవచ్చు. లేదు అంటే ఇలా కూడా తీసుకోవచ్చు. ఇదే ఎలిమెంట్స్ 1 2 3 4 ABCD, 1కి సి, 2 మన ఇష్టం, ఇలా తీసుకోవచ్చు. కానీ ఆ ఇమేజెస్ ఎలా ఉండాలంటే డిఫరెంట్గా ఉండాలి. సపోజ్ ఇది ఇప్పుడు 1 ఫంక్షన్ అయినా అంటే 1 ఫంక్షనే, ఎందుకంటే ప్రతిదానికి ఫస్ట్ ముందు ఫంక్షనా కాదా చూడాలి. ప్రతిదానికి ఇమేజ్ ఉందా లేదా, ఉంది. ప్రతిదానికి యూనిక్గా ఉన్నాయా లేదా ఇమేజెస్, అది కూడా ఉంది. సో ఇది ఫంక్షనే. ఇది 1 ఫంక్షన్ అవుద్దా అవదా అంటే ప్రతి ఎలిమెంట్కి డిస్టింక్ట్ ఇమేజెస్ ఉన్నాయి కాబట్టి అవుతుంది. అదే మనకి సపోజ్ 1A నుంచి 1B ఇలా కూడా తీసుకుంటే ఏమవుతుంది, ఫంక్షన్ అవుతుందా? ఫంక్షనే కాదు ఫస్ట్, ఎందుకని ఒక ఎలిమెంట్కి 2 ఇమేజ్లు ఉన్నాయి, 2 ఇమేజ్లు ఉండటం పాసిబుల్ అవ్వదుగా, అది పాసిబుల్ అవ్వదు కాబట్టి ఫంక్షనే అవ్వదు. ఇది ఇలా తీసుకుంటే 1కి A 1కి B కూడా తీసుకుంటే, ఇప్పుడు ఇలా ఉంటే 1 ఫంక్షన్ అవుతుందా? 1 2 3 ABC ఇలా తీసుకున్నాను ఫంక్షన్స్. సపోజ్ AB 1కి B, 2కి A, 3కి A ఇలా తీసుకున్నాను. 2కి 3కి సేమ్ ఇమేజ్ ఉంది, 1కి B ఉంది. ఇది 1 ఫంక్షన్ అవుతుందా అంటే అవ్వదు. ఇది 1 ఫంక్షన్ అవ్వదు, కానీ ఫంక్షన్ అయితే అవుతుంది. ఎందుకంటే 2కి 3కి సేమ్ ఇమేజ్ ఉండొచ్చు, ఇద్దరు సేమ్ హైట్ అయితే సేమ్ షాడో పడవచ్చు. 1కి B, దీనికి కూడా ఇమేజ్ ఉంది, దీనికి కూడా ఇమేజెస్ ఉన్నాయి. ఇది ఫంక్షనే, కానీ 1 ఫంక్షన్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకు 1 ఫంక్షన్ అవ్వట్లేదు అంటే, 1కి B అనేది ఇమేజ్ ఉంది, 1, B అని రాస్తున్నాం. 2కి A అనేది ఇమేజ్ ఉంది, సో 2, Aగా రాస్తున్నాం ఆల్రెడీ పేరు. 3కి A అనేది ఇమేజ్గా ఉంది, 3, A. ఈ రెండు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఇమేజ్ అనేది ఉంది, అలా ఉండకూడదు. డిఫరెంట్ ఇమేజెస్, డిస్టింక్ట్ ఇమేజెస్ అన్నాగా. సో డిస్టింక్ట్ ఇమేజెస్ అనేవి ఉంటేనే అది 1 ఫంక్షన్, లేదంటే 1 ఫంక్షన్ అవ్వదు. సో దానికి ఇంకో పేరు ఏంటంటే ఇంజెక్షన్. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్లు చూద్దాం. f(x) = 2x + 1, ఇది 1 ఫంక్షన్ అవుతుందా అవదా? దీనికి ఇంకో డెఫినేషన్ కూడా ఉంది. 1 ఫంక్షన్కి ఈ డెఫినేషన్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్. ఇది థియరమ్స్ ప్రూవ్ చేయాలంటే దీన్ని ఉపయోగిస్తాం. f from a to b ఈజ్ అన్ ఇంజెక్షన్ implies an implied x1, x2 belongs to a and f(x1) = f(x2) implies that x1 = x2. అసలు ఏంటి దీని అర్థం అంటే, ఇలా ఒక x1 x2 అని చెప్పి 2 ఇమేజెస్ తీసుకున్నా. ఇది ఒక సెట్ A అనుకుందాం, ఇది సెట్ B. సో ఇప్పుడు x1 యొక్క ఇమేజ్ f(x1), x2 యొక్క ఇమేజ్ f(x2), అంతే కదా. 2 ఎలిమెంట్స్ తీసుకుంటే దీంట్లో x1 x2 మన ఇష్టం. వాటికి ఇమేజెస్ నేను ఏమనుకుంటున్నానంటే f(x1) f(x2) అనుకుంటున్నాను. లెట్ x1, x2 belongs to A, which is domain. f(x1), f(x2), then f(x1), f(x2) belongs to B. సపోజ్ మనకి f(x1) = f(x2) అయితే దెన్ x1 షుడ్ బి ఈక్వల్ టు x2. అంతే. సపోజ్ ఈ 2 ఇమేజెస్ కూడా నేను ఈక్వల్ అని చెప్తున్నా. ఈ 2 ఇమేజ్లు ఈక్వల్ అయితే ఈ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అవ్వాల్సిందేగా, లేదంటే అది 1 ఫంక్షన్ అవ్వదు. కావాలంటే ఇక్కడ చూడండి, మనకి 1 2 3 4 ABCD ఉంది, ఇది 1 ఫంక్షన్. ప్రతిదానికి ఇమేజ్ ఉంది, అవి కూడా డిస్టింక్ట్ ఇమేజెస్ ఉన్నాయి. ఇప్పుడు 1కి ఇమేజ్ C ఉంది, 3కి ఇమేజ్ A ఉంది. ఈ 2 ఇమేజ్లు కూడా నేను ఈక్వల్ అని చెప్తున్నా, అంటే A = C అని చెప్తున్నా. అంటే ఇమేజెస్ ఈక్వల్ అనుకోండి, ఈ ఎలిమెంట్లు కూడా ఈక్వల్ అయ్యాలి. అంటే 1 ఇక్కడ 3 ఉంది సార్, 3 ప్లేస్లో 1 రావాలి, లేదంటే 1 ప్లేస్లో 3 రావాలి.
ఏదో ఒకటి జరగాలి ఖచ్చితంగా. అంటే ఒకవేళ ఇమేజెస్ ఈక్వల్ అయితే ఎలిమెంట్స్ కూడా ఈక్వలే, అప్పుడే అది 1 1 ఫంక్షన్. అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ 1 2 2 ఎలిమెంట్లు తీసుకున్నా, 1 యొక్క ఇమేజ్ ఏ అన్నాను, 2 యొక్క ఇమేజ్ బి అన్నాను. సపోజ్ ఈ రెండు ఇమేజ్లు ఈక్వల్ అని చెప్తున్నాను. ఈ రెండు ఇమేజ్లు ఈక్వల్ అయితే 1కి ఏనే 2కి ఏనే ఉండదు కాదుగా. అంటే రెండు ఎలిమెంట్లకి ఒకటే ఇమేజ్ ఉండకూడదు, డిస్టింక్ట్ ఇమేజెస్ ఉండాలి. అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ 1 2 ఈ రెండు ఈక్వల్ అయితే ఈ రెండు కూడా ఈక్వలే. అంటే 1 = 2 అంటే అయితే ఇది 1 అవ్వాలి, లేదంటే ఇది 2 అన్న అయి ఉండాలి. సో సేమ్ ఇమేజెస్ ఉండాలి, అంటే డిస్టింక్ట్ ఇమేజెస్ ఉండాలి. అలా ఉండాలి అంటే మనకి f(x1) = f(x2) అని చెప్పి తీసుకుంటే x1 x2 అంటే ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అయ్యి ఇన్పుట్స్ కూడా ఈక్వల్గానే ఉండాలి, ఉన్నట్టు ప్రూవ్ చేయగలిగితే మనం దాన్ని 1 1 ఫంక్షన్ అంటాం. సో f from a to b ఇంజెక్షన్ ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్. దాని అర్థం రెండు ఇంప్లికేషన్స్ ఎన్ని తీసుకున్నామంటే, ఒకవేళ ఇంజెక్షన్ అయితే ఇది ఇది ట్రూ, ఒకవేళ ఇది మనం ప్రూవ్ చేసామనుకోండి అప్పుడు అది ఇంజెక్షన్ అని ప్రూవ్ చేసినట్టు. అందుకని ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్. దీన్ని చదువుతాం, ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్. x1 x2 బిలాంగ్స్ టు ఏ అండ్ f(x1) = f(x2). అంటే రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే డొమైన్లో x1 x2 అండ్ f(x1) = f(x2). వీటి యొక్క ఇమేజెస్ f(x1) f(x2) ఈక్వల్ అయితే దెన్ ఈ ఇన్పుట్స్ కూడా ఈక్వల్ అయ్యాయి, x1 = x2. అది ఇంజెక్షన్ యొక్క డెఫినేషన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, f(x) = 2x + 1 ఇచ్చాడు. ఇప్పుడు ఇది 1 1 కాదా, అంటే ఇంజెక్షన్ ఫంక్షన్ అవుతుందా కాదా చూద్దాం. సో ఇంజెక్షన్ ఫంక్షన్ అవ్వాలంటే ఏం చెప్తాం మనం, సపోజ్ x1 x2 రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే డొమైన్లో f(x1) = f(x2). వాటి యొక్క ఇమేజెస్ బీలో ఉంటాయి సార్ కోడొమైన్లో. ఆ రెండు ఈక్వల్ తీసుకున్నాను అనుకోండి, x1 = x2 అని ప్రూవ్ చేస్తే మనకి అది ఇంజెక్షన్ అవుతుంది. సో దాన్ని ఎలా ప్రూవ్ చేస్తామంటే మనం, ఇది ఏ ఇది బి, x1 x2. సో బి అనే ఎలిమెంట్లో ఏముంటే దీని యొక్క ఇమేజ్ ఏమవుతుంది, f(x1) అవుతుంది, దీని యొక్క ఇమేజ్ f(x2). ఈ రెండు ఈక్వల్ అయితే ఈ రెండు ఈక్వల్. దాని అర్థం ఏంటంటే let x1, x2 belongs to A, then f(x1) f(x2) belongs to B. If f(x1) = f(x2) అంటే ఇమేజెస్ ఈక్వల్ అయితే దెన్ x1 = x2 ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అయ్యాయి. ఇది 1 1 ఫంక్షన్ యొక్క బేసిక్ డెఫినేషన్. దీన్నే మనం దీనికి అప్లై చేస్తాం ఈ క్వశ్చన్కి. సో f(x1) = f(x2) అంటే ఇమేజెస్ రెండు కూడా ఈక్వల్ అని చెప్పి తీసుకుంటున్నాం ఏనా రెండు ఎలిమెంట్లకి. సో 2x1 + 1 = 2x2 + 1 +1 + 1 క్యాన్సిల్, 2x1 = 2x2. సో 2 2 కూడా క్యాన్సిల్ అయిపోయింది, x1 = x2. అంటే ఆ ఇన్పుట్స్ కూడా ఈక్వల్ వచ్చినాయి. అంటే మీనింగ్ ఏంటి, మనకి దీని ద్వారా ప్రూవ్ చేసినట్టే కదా. సో ఇది 1 1 ఫంక్షన్. అది కూడా ఏంటంటే x1 x2 యొక్క డొమైన్ కోడొమైన్ కూడా చూసుకోవాలి. ఇక్కడ రియల్ నెంబర్స్ ఉంది కాబట్టి ఓకే, మనకి x1 x2 ఏదైనా తీసుకోవచ్చు కదా. అలానే డొమైన్ రెండు సేమే, రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్. డిఫైన్డ్ బై f(x) = x². ఇప్పుడు ఇది అవుతుందా, ఇంజెక్షన్ అవుతుందా అవలేదా చూద్దాం. సో f(x) అంటే x అంటే ఇన్పుట్, f(x) అంటే అవుట్పుట్ని దేంతో డినోట్ చేయొచ్చు, yతో. సో y = x² తీసుకుంటున్నాను. సపోజ్ x వాల్యూ -1 తీసుకుంటే x = -1 అయితే y వాల్యూ ఎంత 1, x = 1 అయితే y వాల్యూ ఎంత మళ్ళీ 1. అంటే -1కి ఇమేజ్ 1 ఉంది, 1కి కూడా ఇమేజ్ 1 ఉంది. సో డిస్టింక్ట్ ఇమేజెస్కి డిస్టింక్ట్ ఎలిమెంట్స్కి ఏముండాలి, డిస్టింక్ట్ ఇమేజెస్ ఉండాలి. సో డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకుంటే డిఫరెంట్ అవుట్పుట్స్ రావాలి, అది రావట్లేదు కదా ఇక్కడ. సో ఇది 1 1 ఫంక్షన్ అవుతుందా అవ్వదు. సో దిస్ ఈజ్ నాట్ ఏ 1 1 ఫంక్షన్. ఇది 1 1 ఫంక్షన్ అవుతుంది, ఇది అవ్వదు. మళ్ళీ ఇది ఇంజెక్షన్ అవుతుందా లేదు చూద్దాం. సపోజ్ నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇదే ఫంక్షన్ y = x² ఉంది చూసారా ఫంక్షన్, అదే తీసుకున్నా ఫంక్షను, కానీ డొమైన్ కోడొమైన్ మార్చేశాను. ఇక్కడ n అనేది డొమైన్, కోడొమైన్ వచ్చేసరికి న్యాచురల్ నెంబర్స్ టు న్యాచురల్ నెంబర్స్. అప్పుడు x ఇన్పుట్ అంటే మనకి ఇన్పుట్ ఏమి ఇవ్వచ్చు, న్యాచురల్ నెంబర్స్ మాత్రమే. అవుట్పుట్ ఏమి ఇవ్వచ్చు, న్యాచురల్ నెంబర్స్ మాత్రమే. సో అవుట్పుట్ న్యాచురల్ నెంబర్స్ వస్తుంది, ఇన్పుట్ న్యాచురల్ నెంబర్స్ ఇస్తే. సో n to n తీసుకుంటున్నాను. ఫంక్షన్ వచ్చేసరికి x అనేది ఇన్పుట్ అయితే x² అనేది అవుట్పుట్. సో ఇది y = x². సో ఏ నెంబర్ తీసుకుంటే మనకి ఏమవుతుంది, 1 తీసుకున్నా 2 3 4 తీసుకున్నా మనకి ఇక్కడ ఏమవుతుంది 1² 2² 3². అలా ప్రతిదానికి కూడా మనకి ఇమేజ్ అనేది ఉంది, డిస్టింక్ట్ ఇమేజే వస్తుంది కదా. సో f(x) = x² వెన్ ద ఇన్పుట్ ఈజ్ న్యాచురల్ నెంబర్స్ అండ్ అవుట్పుట్ ఈజ్ న్యాచురల్ నెంబర్. ఇది ఇంజెక్షన్ అవుతుంది. డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్ ఇమేజెస్. సో ఇది ఇంజెక్షన్ కాదు.
బికాజ్ దీని డొమైన్ కోడొమైన్ చూడండి రియల్ నెంబర్స్ ఉన్నాయి. సో నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ సేమ్ వస్తుంది. -1కి అదే వస్తుంది, 1కి అదే వస్తుంది, -2కి అదే వస్తుంది, 2కి కూడా అదే వస్తుంది. -2 తీసుకుంటే 4, 2 తీసుకున్నా 4. సో అలా ఉంటే కుదరదుగా, అందువల్ల ఇంజెక్షన్ కాదు. సో ఇప్పుడు ఇంకో ఫంక్షన్ చూద్దాం. సర్జెక్షన్. F from A to B is called surjection. సర్జెక్షన్కి ఇంకో పేరు ఏంటంటే ఆన్ టు ఫంక్షన్ అని కూడా చెప్తాం. ఇఫ్ రేంజ్ ఆఫ్ F ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్, రేంజు కోడొమైన్ రెండు ఈక్వల్ అయితే దాన్ని మనం సర్జెక్షన్ అంటాం. F from A to B is surjection. ఇంకో డెఫినేషన్ ఏంటంటే ఫర్ ఎవ్రీ B belongs to B there exists at least one A belongs to A such that F of A is equal to B. ఇది ఇంపార్టెంట్, ఇది మనం ప్రూఫ్ థియరమ్స్లో ఉపయోగిస్తాం. సో ఏంటి సర్జెక్షన్ అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను చూడండి. మళ్ళీ అగైన్ AB 2 సెట్లు తీసుకున్నాను. 1 2 3 4 ABC ఇలా తీసుకున్నాను. అసలు ఇది సర్జెక్షన్ అవుద్దా అంటే అసలు కానే కాదు. ఎందుకంటే సర్జెక్షన్ అవ్వాలంటే మనకి ఇక్కడ ఎలిమెంట్స్ దీనికి ఈక్వల్ అని అవ్వాలి, లేదంటే ఇక్కడ కోడొమైన్లో ఎక్కువ ఎలిమెంట్స్ అన్న ఉండాలి. ఎందుకు అంటే కనుక రీజన్ చూడండి. ఇప్పుడు 1కి A అనేది ఇమేజ్గా ఇచ్చాను, 2 అనేది B అనేది ఇమేజ్ ఇచ్చాను, 3 C అనేది ఇమేజ్ ఇచ్చాను. ఈ 4 అనే ఎలిమెంట్కి కూడా ఇమేజ్ ఇస్తేనే కదా ఫంక్షన్ అయ్యిద్ది. ఎందుకంటే ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలి. సపోజ్ 4కి B ఇచ్చాను. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఇది సర్జెక్షన్ అవుద్దా అంటే ఎస్ ఇది అవుద్ది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A మోర్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B. సో ఇలా ఉండాలి. సో తక్కువే ఉన్నాయి కదా వెన్ కంపేర్ టు A. సో ఇక్కడ ప్రతిదానికి ప్రీ ఇమేజ్ ఉందా లేదా చూద్దాం. Aకి ప్రీ ఇమేజ్ ఉందా లేదా, 1 ఉంది. Bకి ప్రీ ఇమేజెస్ ఉన్నాయా లేదా అంటే ఒకటి అట్లీస్ట్ 1 ప్రీ ఇమేజ్ ఉంటే చాలు. Bకి 2 ఉన్నాయి ప్రీ ఇమేజ్లు, 2 4. Cకి ప్రీ ఇమేజ్లు ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. సో ప్రతిదానికి ప్రీ ఇమేజ్ అయితే ఉంది కదా, కనీసం ఒక్క ప్రీ ఇమేజ్ అన్నా ఉండాలి. సో దీనికి ప్రీ ఇమేజ్ ఏం చెప్పాం, 1. సో దీన్ని ఎలా రాస్తామంటే F అనే ఫంక్షన్ ఉంటే దీని యొక్క ప్రీ ఇమేజ్ని F ఇన్వర్స్ A అంటాం 1. F ఇన్వర్స్ B దీని యొక్క ప్రీ ఇమేజెస్ ఆర్ ఇన్వర్స్ ఇమేజెస్ అంటాం. ప్రీ ఇమేజ్ ఆర్ ఇన్వర్స్ ఇమేజెస్ 2 3 2 ఉన్నాయి. F ఇన్వర్స్ C 3. సో 2 4. సో దీని ప్రీ ఇమేజెస్ వచ్చేసరికి 2 4, Cకి ప్రీ ఇమేజ్ వచ్చేసరికి 3. సో ప్రతిదానికి కనీసం ఒక ప్రీ ఇమేజ్ అన్నా ఉంటేనే అది సర్జెక్షన్. ఎందుకు అలా అంటే కనుక ఇప్పుడు చూడండి, దీని ఏమంటాం మనం F from A to B అనే ఫంక్షన్లో Aని డొమైన్ అంటాము, Bని కోడొమైన్ అంటాం. సో ఇది డొమైను, ఇది కోడొమైన్. రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్ అవుతుందా లేదా. రేంజ్ వచ్చేసరికి ఇక్కడ ఏంటి, ABC అనేది రేంజ్. ఇదేగా రేంజ్ అంటే ప్రతిదానికి దేనికైతే ప్రీ ఇమేజెస్ ఉంటాయో వాటిని మనం రేంజ్ అంటాం. మ్యాపింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం రేంజ్ అంటాం. కోడొమైన్ ఏంటి, ఇక్కడ B అనేది కోడొమైన్ సెట్ కూడా ABCనే. సో ఇక్కడ రేంజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, కోడొమైన్ వస్తుంది. సో రెండు ఈక్వల్ అయితే కనుక రేంజ్ ఈక్వల్ టు ఈ యొక్క సెట్కి ఈక్వల్ అయితే మనం దాన్ని సర్జెక్షన్ అంటాం. దానికి ఇంకో డెఫినేషన్ ఏం చెప్తున్నాం మనం, ఫర్ ఎవ్రీ B బిలాంగ్స్ టు B అంటే ఈ B అనే సెట్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా ఫర్ ఎవ్రీ B బిలాంగ్స్ టు B దేర్ ఎగ్జిస్ట్స్ అట్లీస్ట్ అంటే కనీసం ఒకటి, అట్లీస్ట్ 1 A బిలాంగ్స్ టు A, కనీసం ఒక ప్రీ ఇమేజ్ అన్నా ఉంటుందని అర్థం. సచ్ దట్ F of A ఈజ్ ఈక్వల్ టు B. F of A ఈజ్ ఈక్వల్ టు B అంటే ఏంటి, ఇమేజ్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు B ఆర్ A ఈజ్ ఈక్వల్ టు F ఇన్వర్స్ B. F ఇన్వర్స్ B అంటే ప్రీ ఇమేజ్, ప్రీ ఇమేజ్ ఆఫ్ B అంటే B అంటే ఇప్పుడు A అనేది B అనే సెట్ తీసుకున్నాం. దీంట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ను కూడా నేను ఏమంటున్నా అంటే B అంటున్నాను. ఫర్ ఎవ్రీ B బిలాంగ్స్ టు B. Bలో ఉండే సెట్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా కనీసం ఒక A అనేది ఈ సెట్లో మనకి దొరుకుతుంది. సచ్ దట్ A ఈజ్ F ఇన్వర్స్ B ఈజ్ ఈక్వల్ టు A అంటే ప్రతిదానికి కనీసం ఒక్క ప్రీ ఇమేజ్ అయినా సరే మనకి సెట్ Aలో దొరుకుతుంది. F ఇన్వర్స్ B ఈజ్ ఈక్వల్ టు A. దీన్ని ఎలా రాసుకోవచ్చు, B ఈజ్ ఈక్వల్ టు F ఆఫ్ A. సో F ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు B. ఇలా ప్రూవ్ చేస్తే మనం సర్జెక్షన్ ప్రూవ్ చేసినట్టే. సపోజ్ ఇలా ఉంది, 2 సెట్లు తీసుకున్నాం. B సపోజ్ ఇది C. ఫర్ ఎవ్రీ C బిలాంగ్స్ టు C దేర్ ఎగ్జిస్ట్ B బిలాంగ్స్ టు B సచ్ దట్ F ఆఫ్ B ఈక్వల్ టు C అని ప్రూవ్ చేస్తే మనకి ఈ B టు C అనే ఫంక్షన్ ఏదైతే ఉందో F ఫ్రమ్ B టు C ఇది మనం ఆన్ టు ఫంక్షన్ ప్రూవ్ చేసినట్టే. దీనికి ఆన్ టు అని ప్రూవ్ చేయాలంటే F ఆఫ్ B ఈక్వల్ టు C అని ప్రూవ్ చేయాలి. దీనికి ఆన్ టు ప్రూవ్ చేయాలంటే F ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు B అని ప్రూవ్ చేయాలి. కండిషన్ ఏంటి, ఫర్ ఆల్ B బిలాంగ్స్ టు B దేర్ ఎగ్జిస్ట్, దీని ఎలా చదువుతాం, దేర్ ఎగ్జిస్ట్ A బిలాంగ్స్ టు A సచ్ దట్ F ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు B.
ఇది డెఫినేషన్ ఆన్ టు ఫంక్షన్కి. సో మళ్ళీ ఇంకోసారి థియరమ్స్ చెప్పేటప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఫంక్షన్స్ అంటే ఏంటో. సర్జెక్షన్ అంటే అర్థమైంది కదా, రేంజు కోడొమైన్ రెండు ఈక్వల్ అవ్వాలి. రేంజ్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దేనికైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ యొక్క సెట్ని మనం సెట్ ఆఫ్ ఇమేజెస్ని సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ 1కి ఇమేజ్, 2 యొక్క ఇమేజ్, 3, 4 యొక్క ఇమేజెస్, ఆ ఇమేజెస్ యొక్క సెట్ని మనం రేంజ్ అంటాం. కోడొమైన్ అంటే ఇక్కడ ఉండే సెట్, దాన్ని కోడొమైన్ అంటాం. ఆ రెండు కనుక ఈక్వల్గా ఉంటే కనుక అప్పుడు అది సర్జెక్షన్. రెండో డెఫినేషన్ ఏం చెప్పాం, కోడొమైన్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా కనీసం ఒక ప్రీ ఇమేజ్ ఉండాలి. అంటే దీంట్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా మ్యాప్ అయి ఉండాలి. ఏకి, బీకి, సికి మ్యాపింగ్ ఉండాలి. ఏ ఇప్పుడు సపోజ్ ఇలా ఉందనుకోండి, డి అని పెట్టాను ఇక్కడ, దీనికి మ్యాపింగ్ లేదుగా, అంటే దీనికి ప్రీ ఇమేజ్ లేదు కదా, సో అప్పుడు ఇది సర్జెక్షన్ అవ్వదు. సో సర్జెక్షన్ అవ్వాలంటే ప్రతిదానికి మ్యాపింగ్ ఉండాలి, అంటే ప్రీ మ్యాపింగ్ ఉండాలి. ప్రీ ఇమేజ్ కానీ ఇన్వర్స్ ఇమేజెస్ కానీ ఉండాలి. సపోజ్ ఈ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. లెట్ ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్, డొమైన్ ఏంటి రియల్ నెంబర్స్, కోడొమైన్ రియల్ నెంబర్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి, ఏబి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్, ఏ నాట్ ఈక్వల్ టు 0. ప్రూవ్ దట్ ఫంక్షన్ ఈజ్ బైజెక్షన్. మనకి ఇంతవరకు బైజెక్షన్ అంటే ఏంటో మనం నేర్చుకోలేదు. బైజెక్షన్ అంటే ఏం లేదు, బై అంటే ఏంటి 2, బైస్కిల్ అంటే మనం 2 సైకిల్స్ అంటాం, బై అంటే 2. సో బైజెక్షన్ అంటే 2 జంక్షన్లు, ఒకటి ఇంజెక్షను ఇంకోటి సర్జెక్షను. ఈ రెండు కనుక అయితే కనుక మనం దాన్ని బైజెక్షన్ అంటాం. సో ఇంజెక్షను బైజెక్షన్ రెండు అయితే దాన్ని మనం ఏమంటాము, బైజెక్షన్. ఇంజెక్షన్కి ఇంకో పేరు 1-1 ఫంక్షన్, సర్జెక్షన్కి ఇంకో పేరు ఆన్ టు ఫంక్షన్. సో రెండు ఫంక్షన్లు అయితే కనుక దాన్ని బైజెక్షన్ అంటాం. సో ఈ ఫంక్షన్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అనేది 1-1 ఆన్ టు అవుతుందని చూద్దాం. ఏ కామా బి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో ముందు ఇది 1-1 ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, మనకి 2 ఇమేజెస్ తీసుకుంటాం. సపోజ్ 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను డొమైన్లో, x1 x2 అని. వాటి యొక్క ఇమేజెస్ ఈక్వల్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 అయితే మనం ఏం ప్రూవ్ చేయాలి, x1 ఈక్వల్ టు x2 ప్రూవ్ చేస్తే, అంటే ఇమేజెస్ ఈక్వల్ ఇమేజెస్ ఈక్వల్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఇఫ్ ఇమేజెస్ ఆర్ ఈక్వల్ దెన్ ఎలిమెంట్స్ ఆల్సో ఈక్వల్, అది 1-1 ఫంక్షన్ డెఫినేషన్. సో ఇమేజెస్ ఏమవుతాయి ఇక్కడ, ఎఫ్ ఆఫ్ x1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ x2 తీసుకుంటున్నాను. అంటే ax1 ప్లస్ బి ఈక్వల్ టు ax2 ప్లస్ బి, బీబీ క్యాన్సిల్, ax1 ఈక్వల్ టు ax2, ఏ కూడా క్యాన్సిల్, x1 ఈక్వల్ టు x2. అంటే ఏవైతే నేను ఇన్పుట్స్ తీసుకున్నానో ఆ ఇన్పుట్స్ ఈక్వల్, ఇమేజెస్ ఈక్వల్గా తీసుకుంటే ఇన్పుట్స్ కూడా ఈక్వల్ వచ్చినాయి. అంటే ఇది 1-1 ఫంక్షనే. ఇక్కడ x1 x2 ఏంటి, ఇక్కడ మనకి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. సో ఇది 1-1 ఫంక్షన్ అవుతుందా అంటే ఫంక్షన్ అవుతుంది, ఇంజెక్షనే, ఇంజెక్షన్ ఆర్ 1-1 అంటాం. ఇది 1-1 ఫంక్షన్. మరి ఆన్ టు ఫంక్షన్ అవుతుందా లేదా అని ఎలా ప్రూవ్ చేస్తాం. ఆన్ టు ఫంక్షన్ అవ్వాలంటే ఒకటి కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అని ప్రూవ్ చేయాలి, లేదా ప్రతి ఎలిమెంట్కి కూడా ప్రీ ఇమేజ్ ఉందని చెప్పి చెప్తే చాలు. అంటే ఫర్ ఆల్, అంటే ఒక సెట్ తీసుకుంటే ఏ నుంచి బీకి, దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని బి, దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నిటి బి అనే ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా కనీసం ఒక ప్రీ ఇమేజ్ ఉండాలి. సో ఫర్ ఆల్ బి బిలాంగ్స్ టు బి దేర్ ఎగ్జిస్ట్ ఏ బిలాంగ్స్ టు ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇలా ప్రూవ్ చేయాలి ఆన్ టు ఫంక్షన్ అంటే. సో ఈ ఫంక్షన్ ఎలా ప్రూవ్ చేస్తాం ఆన్ టు ఫంక్షన్ అని. సో దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏం చెప్పి, ఎక్స్ అంటే ఇన్పుట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అవుట్పుట్. సో వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీగా తీసుకున్నాను, ఇది అవుట్పుట్. దీని నుంచి ఎక్స్ అనేది ఇన్పుట్ కదా, సో దాన్ని సబ్జెక్ట్గా రాద్దాం. ఏమవుతున్నప్పుడు వై మైనస్ బీ బై ఏ. ఇది రియల్ నెంబర్స్కి ఉందా లేదు చూద్దాం. వై అనేది ఇక్కడ రియల్ నెంబరు అవుట్పుట్, అదే కదా కోడొమైన్లో ఉన్నవి. సో మైనస్ బీ బై ఏ, ఇవి కూడా రియల్ నెంబర్సే కదా. సో ఇక్కడ ఏ అనేది 0 అయితే మనకి పాసిబుల్ అవ్వదు. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లోనే, ఏ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. సో ప్రతిదీ కూడా మనకి రియల్ నెంబర్స్ అంటే ఇన్పుట్లో మనకి ఉంటాయి. సో మనకి ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుద్ది. అంటే ఇక్కడ వై అనేది ఇక్కడ ఏంటి, బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ఏ రియల్ నెంబర్ తీసుకున్నా సరే మనకి ఇన్పుట్లో అంటే డొమైన్లో కనీసం ఒక ప్రీ ఇమేజ్ అన్న ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పి ప్రూవ్ చేయగలిగాం కదా. సో అది కూడా బిలాంగ్స్ టు రియల్ నెంబరే. సో ఇది ఆన్ టు ఫంక్షన్. సో అంటే బైజెక్షన్ అయినట్టు. సో ఇంజెక్షన్ అయింది, ఆన్ టు ఆర్ సర్జెక్షన్ అంటాము. రెండు అయితే కనుక ఒకేసారి మనం దాన్ని బైజెక్షన్ అంటాం. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ బి డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. ప్రూవ్ దట్ ఇట్ ఈస్ నెయిదర్ సర్జెక్షన్ ఆర్ ఇంజెక్షన్. ఇది ఇంజెక్షను సర్జెక్షన్ అవుతుందో చూద్దాం. అసలు ఇది ఇంజెక్షను కాదు సర్జెక్షను కాదు చూడగానే చెప్పేయచ్చు. కావాలంటే చూడండి ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4. ఎక్స్ అనేది ఇన్పుట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే అవుట్పుట్.
సో y ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4లో మనకి ఇన్పుట్స్ ఏమున్నాయి, ఎక్స్ అనేది ఇన్పుట్ అని చెప్తున్నాం, దీన్నే మనం డొమైన్ అంటాం. అవుట్పుట్లు ఏమున్నాయి మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అనేది అవుట్పుట్, ఇది ఇన్పుట్ అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అనేది అవుట్పుట్. ఎక్కడి నుంచి ఎక్కడ డిఫైన్ చేశాడు, రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్. సో ఇది రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు, ఇక్కడ కూడా రియల్ నెంబర్స్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ రియల్ నెంబర్స్లో -1, 0, -5 ఇవి పాసిబుల్ అవుతాయి, అసలు పాసిబుల్ అవ్వవు కదా. ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 అంటే ఎక్స్ అనేది ఏ ఇన్పుట్ అనే ఇవ్వండి, నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా అసలు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4ఏగా, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఆల్వేస్ పాజిటివ్. నువ్వు నెగిటివ్ నెంబర్ ఇవ్వు, పాజిటివ్ నెంబర్ ఇవ్వు, ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఏమవుతుంది, మినిమంలో మినిమం వాల్యూ ఎక్స్ స్క్వేర్ 0 అయినప్పుడు అవుతుంది, అంటే 4. మ్యాక్సిమం వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, అంటే క్లోజ్డ్ ఇంటర్వల్ 4 to ఇన్ఫినిటీ అనేది దీని యొక్క రేంజ్. సో నెగిటివ్ నెంబర్స్కి 4 కన్నా తక్కువ ఉండే నెంబర్స్కి మనకి ఇక్కడ ప్రీ ఇమేజ్ ఉందా, లేదు కదా. అంటే మీనింగ్ ఏంటి, ఇది సబ్జెక్షన్ అవ్వదు. మరి ఇది సబ్జెక్షన్ అవ్వదని చెప్పి మనం డైరెక్ట్గా చెప్పేసాం. ఇంజెక్షన్ అవుతుందా అసలు, ఇంజెక్షన్ అనేది అవుద్దా, అవ్వదుగా. ఎందుకని, -1 తీసుకున్నా అదే అవుట్పుట్, +1 తీసుకున్నా అదే అవుట్పుట్. -1 పెట్టండి, 1 + 4 5, +1 పెట్టండి 5. సో -1కి +1కి రెండింటికి సేమ్ అవుట్పుట్ ఉంటే అది ఇంజెక్షన్ అవ్వదుగా, రెండింటికి డిఫరెంట్ ఇమేజెస్ ఉండాలి. సో ఇంజెక్షను కాదు, అలానే సబ్జెక్షన్ కూడా కాదు. సో ఇది నెయిదర్ ఇంజెక్షన్ నార్ సబ్జెక్షన్. ఇప్పుడు బైజెక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు F from A to B ఈజ్ బోత్ ఇంజెక్షన్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇంజెక్షను అదేవిధంగా సబ్జెక్షను రెండు ఫంక్షన్స్ అయితే ఇంజెక్షన్కి ఇంకో పేరు ఏంటి, 1 ఫంక్షన్. సబ్జెక్షన్కి ఇంకో పేరు ఆన్ టు ఫంక్షన్. సో ఈ 1 ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ ఇమేజెస్. సబ్జెక్షన్ అంటే కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్, లేదా కోడొమైన్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కనీసం ఒకటన్న ప్రీ ఇమేజ్ మనం కనుగొంటే చాలు, అది సబ్జెక్షన్ అవుతుంది. సో ఒకే సమయంలో 1 సబ్జెక్ట్ ఆన్ టు రెండు అయితే ఆ ఫంక్షన్ని మనం బైజెక్షన్, బై అంటే 2, ఆ 2 ఏంటి, ఒకటేమో ఇంజెక్షను, ఇంకోటి సర్జెక్షను, ఇది బైజెక్షన్. దానికి ఇంకో పేరు ఏంటంటే 1 కాదు 1 to 1 అంటాం, మధ్యలో 2 అనే పదం ఉంది చూడండి. ఇంకో పేరు బైజెక్షన్ అన్నా 1 to 1 అన్నా ఒకటే, 1 to 1 ఫంక్షన్. ఫ్రమ్ ఏ ఆన్ టు బి, ఏ నుంచి బికి 1 to 1 ఫంక్షన్ లేదా బైజెక్షన్ అంటాం. అంటే ఇప్పుడు ఒక F from A to B ఈజ్ ఏ బైజెక్షన్ అని ప్రూవ్ చేయాలంటే మనం ఏం ప్రూవ్ చేయాలి, A to B ఈజ్ బైజెక్షన్ అని ప్రూవ్ చేయాలంటే మీనింగ్ F from A to Bని ఫస్ట్ 1 ఫంక్షన్ అని ప్రూవ్ చేయాలి, అంటే ఇంజెక్షన్ అని ప్రూవ్ చేయాలి. తర్వాత F from A to B అనేది ఆన్ టు ఫంక్షన్ ఆర్ సబ్జెక్షన్ అని ప్రూవ్ చేయాలి. రెండు ప్రూవ్ చేస్తేనే అది బైజెక్షన్ అవుద్ది, అంటే బోత్ ఇంజెక్షన్ అండ్ సబ్జెక్షన్. ఇంజెక్షన్ అని ఎలా ప్రూవ్ చేస్తాం అంటే 1 ఫంక్షన్ అంటే ఎలా ప్రూవ్ చేస్తాం, ఏముంది, డొమైన్ ఇది, కోడొమైన్ ఇది, AB డొమైన్ కోడొమైన్ తీసుకున్నాం. F అనే ఫంక్షను, దీంట్లో 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం, ఇమేజెస్ కాదు ఎలిమెంట్స్, ఇన్పుట్లుగా తీసుకుంటున్నా. రెండు ఇన్పుట్లు తీసుకుంటే వాటి అవుట్పుట్లు ఏమవుతాయి, దీని యొక్క అవుట్పుట్ని ఎలా డినోట్ చేస్తాం, ఇమేజ్ ఇమేజ్ ఆఫ్ x1 అంటే f of x1 విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫంక్షన్ f. x2 యొక్క ఇమేజ్ ఏమవుతుంది, f of x2. అదే ఇక్కడ ఫంక్షన్ g అని ఉందనుకోండి, g of x1 g of x2 అని రాస్తాం. ఏది ఉంటే అది విత్ రెస్పెక్ట్ టు దిస్ ఫంక్షన్ ఇమేజ్ ఆఫ్ x1 ఈజ్ f of x1, ఇమేజ్ ఆఫ్ x2 ఈజ్ f of x2. ఈ రెండు ఇమేజ్లు ఈక్వల్ అని చెప్పి తీసుకుంటే ఎలిమెంట్స్ కూడా ఈక్వలే అని ప్రూవ్ చేస్తే మనకి అది 1 అయినట్టు. ఇదే మళ్ళా సెట్స్ 2 తీసుకున్నాం, AB ఇది కోడొమైన్, ఇది డొమైన్. F అనే ఫంక్షన్ ఏ నుంచి బీకి డిఫైన్ చేస్తున్నాం. దీంట్లో ఉండే ప్రతి ఎలిమెంట్ని కూడా B అంటున్నాను, అంటే ఫర్ ఎవ్రీ B బిలాంగ్స్ టు B దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 A బిలాంగ్స్ టు A సచ్ దట్ F of A ఈజ్ ఈక్వల్ టు B. ఇలా ప్రూవ్ చేస్తే మనం ద ఆన్ టు ఫంక్షన్. ఇక్కడ చూడండి, ఫర్ ఎవ్రీ B బిలాంగ్స్ టు B దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 A స్మాల్ a బిలాంగ్స్ టు A సచ్ దట్ F of A ఈజ్ ఈక్వల్ టు B. అంటే దీంట్లో ఉండే ఏ ఎలిమెంట్ తీసుకున్నా దానికి కనీసం ఒక ప్రీ ఇమేజ్ అనేది డొమైన్లో ఉంది అని చెప్తే అది మనకి ఆన్ టు ఫంక్షన్. రెండు ప్రూవ్ చేస్తేనే బైజెక్షన్. ఇది వచ్చేసరికి మనకి టెక్స్ట్ బుక్లో ఎలా ఇస్తూ ఉంటాడు అంటే mod A ఈక్వల్ టు mod B అని చెప్పి చదవకూడదు. ఇదేంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ యొక్క కాంటెక్స్ట్లో ఇచ్చాడు. సాధారణంగా ఇలా పెడితే ఇది మాడ్యులస్సే, కానీ మాడ్యులస్తో పాటు దీన్ని ఇంకో పేరు ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా ఇదే నోటేషన్ ఉపయోగిస్తాం. నేనైతే ఇది ఉపయోగిస్తాను నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్కి, ఇది కూడా ఉపయోగించే అవకాశం ఉంటుంది. అంటే ఇలా దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ అంటే ఇది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ A ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ B అని అర్థం. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయితేనే మనకి బైజెక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుద్ది. ఎందుకని, ఇంజెక్షన్ జరగాలంటే ఏం జరగాలి, ఇంజెక్షన్ కావాలంటే అంటే 1 ఫంక్షన్ అవ్వాలంటే
దీంట్లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉండాలా, దీంట్లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉండాలా? బి అనే దాంట్లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉండొచ్చు, కానీ ఏ అనే దాంట్లో ఎక్కువ ఎలిమెంట్స్ ఉండకూడదు. సపోజ్ ఇక్కడ 1 2 3 4 ఎలిమెంట్స్ తీసుకున్నా, ఇక్కడ 3 ఎలిమెంట్సే తీసుకున్నా. ఇది మీరు ఏ రకంగా చూసుకున్నా సరే ఇది అయితే 1 1 ఫంక్షన్ అవ్వదు. 1 1 ఫంక్షన్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. అయితే ఈక్వల్ ఉండొచ్చు, రెండింటికి ఈక్వల్ అన్నా ఉండాలి, లేదంటే దీంట్లో ఎలిమెంట్స్ తక్కువ అన్నా ఉండాలి. ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఏమవుతుంది, 1కి ఇమేజ్, 2కి ఇమేజ్ పెట్టాను, 3కి ఇమేజ్, 4 మిగిలిపోతుందిగా. 4 మిగిలిపోతే అసలు ఫంక్షన్ అవ్వదుగా. సపోజ్ దీనికి సరే దీన్ని ఫంక్షన్ చేయడం కోసం దీనికి ఇమేజ్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు 2 ఎలిమెంట్స్కి 1కి ఇమేజ్ బీనే, 4కి ఇమేజ్కి బీనే, అంటే కనీసం ఒక పేరుకైనా సరే మనకి డిస్టింక్ట్ ఇమేజెస్ ఉంటుందా, అంటే 1కి 4కి సేమ్ ఇమేజ్ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ కనుక ఒకవేళ గ్రేటర్ దాన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఉంటే ఇది అనేది ఇంజెక్షన్ అనేది అసలు పాసిబుల్ అవ్వదు. ఖచ్చితంగా తక్కువే ఉండాలి, లేదంటే ఈక్వల్ ఉండాలి. అదే సర్జెక్షన్ అవ్వాలంటే సపోజ్ ఇది ఏ, ఇది బి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ, దీని అర్థం ఏంటంటే మోడ్ ఏ అని కాదు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. ఇక్కడ వచ్చేసరికి ఇంజెక్షన్కి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ షుడ్ బి గ్రేటర్, దీంట్లో ఎక్కువ ఉండాలి, అప్పుడే సబ్జెక్షన్ అవుతుంది, లేదా ఈక్వల్ ఉండాలి. సపోజ్ ఇక్కడ ఒకవేళ తక్కువ తీసుకున్నాను, 1 2 3 తీసుకున్నాను, ఇక్కడ ABCD ఇక్కడ ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఎన్ని సబ్జెక్షన్స్ ఉంటాయి? సబ్జెక్షన్ అసలు అవుద్దా, అసలు పాసిబుల్ అవ్వదు. ఎందుకని సబ్జెక్షన్ పాసిబుల్ అవ్వదు? ఇక్కడ సపోజ్ ఇలా తీసుకున్నాను ఇమేజెస్, ఇది మిగిలిపోతుందిగా, దీనికి అసలు ప్రీమేజే లేదుగా. సో ఇక్కడ కనుక నేను ఎక్కువ ఎలిమెంట్స్ తీసుకుంటే దానికి ప్రీమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఒకవేళ దీనికి కూడా నేను ప్రీమేజ్ కోసం నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, 2A 2B అని పెట్టాను అనుకోండి, అప్పుడు అసలు ఫంక్షనే అవ్వదు. ఎందుకంటే ఒక ఎలిమెంట్కి 2 ఇమేజెస్ అనేవి పాసిబుల్ అవ్వవు. ఒక వ్యక్తికి 2 షాడోలు పడవగా, ఒక షాడోనే పడుద్ది. సో 2 షాడోస్ ఉన్నాయంటే అసలు ఫంక్షనే అవ్వదు, ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సో మనకి ఇక్కడ ఎక్కువ ఎలిమెంట్స్ తీసుకుంటే అసలు సర్జెక్షన్ అనేది పాసిబుల్ అవ్వదు. అంటే రెండిటికి, అంటే ఇంజెక్షన్ అవ్వాలి, సర్జెక్షన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏం జరగాలి, ఇక్కడ ఎలిమెంట్స్ రెండు కూడా ఈక్వల్ ఉండాలి. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ షుడ్ బి ఈక్వల్ టు డొమైన్లో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో కోడొమైన్లో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి బైజెక్షన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకేనా? సపోజ్ ఇలా ఇచ్చాను ఒక సెట్ 1 2 3 4 1 2 3 వాళ్ళు ABC అని ఇలా ఇచ్చాను. ఎఫ్ అనే ఫంక్షన్ డిఫైన్ చేశాను, ఏ నుంచి బీకి, R2R అని డిఫైన్ చేశాను, రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్ అనుకోండి, లేదంటే 1 2 3 4 ABC తీసుకున్నా. అసలు ఇది ముందు బైజెక్షన్ అవుద్దా అవ్వదు చూడగానే చెప్పేయచ్చు. ఎందుకని, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ ఉంటేనేగా బైజెక్షన్ అనేది దాని గురించి డిస్కస్ చేసేది. సో అసలు బైజెక్షన్ అవ్వదు, ముందు డైరెక్ట్గా చెప్పొచ్చు. సో ఇక్కడ ఒక క్వశ్చన్ చూద్దాం చూడండి. ఎఫ్ ఫ్రమ్ R2R డిఫైన్డ్ బై ద ఫంక్షన్ f(x) = 2x + 3 ప్రూవ్ దట్ ఎఫ్ ఈజ్ బైజెక్షన్ అంటున్నాడు. ఈ ఫంక్షన్ బైజెక్షన్ అని ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తాం? డొమైన్ కోడొమైన్ కూడా చూడాలి, చాలా ఇంపార్టెంట్. డొమైన్ కోడొమైన్ రెండు కూడా రియల్ నెంబర్సే, అంటే -∞ to ∞ ఏ నెంబర్ అని తీసుకోవచ్చు. మనకి ఇంజెక్షన్ అని ఎలా ప్రూవ్ చేస్తాం? f(x1) = f(x2) అని కన్సిడర్ చేస్తే x1 = x2 రావాలి. సో 2x1 + 3 = 2x2 + 3 3 క్యాన్సిల్, 2 కూడా క్యాన్సిల్, x1 = x2. సో ఇమేజెస్ ఈక్వల్ అని చెప్పి తీసుకుంటే ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ అని రావాలి, వచ్చింది. సో x1 x2 మనకి రియల్ నెంబర్స్ కాబట్టి ఇది ఏమవుతుంది, ఇంజెక్షన్ అవుతుందా అవదా? ఇంజెక్షనే, డెఫినేషన్ ప్రూవ్ అయింది కదా. సో ఇది 1 1 ఫంక్షన్ ఆర్ ఇంజెక్షన్ అవుతుంది. ఇంకేం కావాలి మనకి బైజెక్షన్ అవ్వాలంటే? సర్జెక్షన్ కూడా ప్రూవ్ చేయాలి. ఇది సర్జెక్షన్ అవుతుందనే చూద్దాం. రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్ ఉంది, సో ఇది ఓకే, ఇంజెక్షనే. సో సర్జెక్షన్ అవ్వాలా లేదా అంటే y = f(x) అంటే అవుట్పుట్, x అంటే ఇన్పుట్, f(x) అంటే అవుట్పుట్, y = 2x + 3 తీసుకున్నాను. సో x = ఏమవుతుంది, y - 3/2. సో మనకి రియల్ నెంబర్ ఏది తీసుకున్నా సరే దానికి x అనే ఇంకో రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది కదా. సో మనకి దిస్ ఆల్సో బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. ప్రతిదానికి మనకి ప్రీమేజ్ ఉన్నట్టేగా. x అనేది ఇక్కడ x అనేది ఇన్పుట్, y అనేది అవుట్పుట్. ఆ y అనే వాల్యూ ఏం తీసుకున్నా సరే మనకి x అనే నెంబర్ అనేది ఉంది ఇన్పుట్లో, డొమైన్లో. సో ప్రతిదానికి ఒక ప్రీమేజ్ ఉంది కాబట్టి ఈ విధంగా చూసుకుంటే ఇది ఆన్ టు ఫంక్షన్ కూడా అవుతుంది, అంటే బైజెక్షన్. సో ఇంజెక్షన్ అవుతుంది, సర్జెక్షన్ కూడా అవుతుంది. మరి అదే ఫంక్షను ఒకవేళ రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్ కాకుండా న్యాచురల్ నెంబర్స్కి మార్చేశాను. డొమైన్ న్యాచురల్ నెంబర్ తీసుకున్నాను, కోడొమైన్ కూడా న్యాచురల్ నెంబర్ తీసుకున్నాను.
ఫంక్షన్ అదే ఉంచాను 2x+3. ఇప్పుడు ఇది ఇంజెక్షన్ అవుతుందా సబ్జెక్షన్ అవుతుందా అంటే ఇంజెక్షన్ అవుతుందా లేదా చూద్దాం. సో ఇంజెక్షన్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే ఏం చేయాలి, మళ్ళీ దీనికి కూడా f(x1) కూడా f(x2) తీసుకున్నాను, x1 = x2 వస్తుంది. సో నేను ఏదైనా న్యాచురల్ నెంబర్ తీసుకున్నాను అనుకోండి 1 2 3 అలా తీసుకుంటే మనకి సేమ్ అనేది వస్తుంది కదా. అంటే x1 = x2 అంటే వాటి యొక్క ఎలిమెంట్ తీసుకున్నాను y = 2x+3. ఈ ఇన్పుట్ నేను న్యాచురల్ నెంబర్స్ ఇస్తున్నాను అంటే 1 2 3 సో ఆన్. ఏ నెంబర్ ఇచ్చినా ప్రతిదానికి డిస్టింక్ట్ ఇమేజ్ అయితే వస్తుంది కదా. 2 1 2 + 3 4 + 3 అంటే డిస్టింక్ట్ ఇమేజెస్ అయితే వస్తున్నాయి. ఆ ఇమేజెస్ ఎలా వస్తున్నాయో చూద్దాం మనం. ఇన్పుట్ వచ్చేసరికి x, అవుట్పుట్ వచ్చేసరికి 2x+3 ఫంక్షను. ఇక్కడ న్యాచురల్ నెంబర్సే, ఇక్కడ కూడా న్యాచురల్ నెంబర్సే. ఫంక్షన్ f. సో 1 అనేది 1 2 3 4 తీసుకుంటున్నా. సపోజ్ 1 ఇస్తే ఇన్పుట్ ఏమొస్తుంది ఇక్కడ 5, 2 ఇస్తే 7, 3 ఇస్తే 9, 4 ఇస్తే 8 11 అంటే ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. ఈవెన్ నెంబర్ పాసిబుల్ అవుతుంది అసలు 2x+3 అంటే. ఇక్కడ ఇంకేముంటాయి, ఏమి మిగిలిపోయినాయి, ఇక్కడ ఈవెన్ నెంబర్లు ఉంటాయి, 5 కన్నా తక్కువ ఉండే నెంబర్లు అంటే 1 2 3 4 మళ్ళీ ఈవెన్ నెంబర్స్ ఇవన్నీ ఇక్కడ లేవు. ఆ ఉన్న నెంబర్లన్నిటికీ కూడా ప్రీమేజ్ చెప్పండి, లేదుగా. ఈ 2x+3 2కి ఈక్వల్ అవుద్ది అసలు అవ్వదుగా. 2x+3 ≠ 2 if x belongs to natural numbers. ఎందుకంటే x belongs to natural numbers అయితే 2x ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0. సమ్ పాజిటివ్ నెంబర్ +3 అంటే 3 కన్నా ఇంకెక్కువ నెంబరే. అది ఖచ్చితంగా 2కి ఈక్వల్ అవ్వదు, 4కి ఈక్వల్ అవ్వాలన్నా సరే మనకి సపోజ్ 2x+3 = సపోజ్ 4 అనుకున్నాం. అప్పుడు 2x = ఎంత, 4 - 3 - 1 4 - 3 1 x = 1/2 అంటే ఫ్రాక్షన్ వస్తుంది. x అనేది ఇక్కడ ఏమని చెప్పుకున్నాం మనం, న్యాచురల్ నెంబర్ అనుకున్నాం కానీ ఫ్రాక్షన్ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి, అది సబ్జెక్షన్ అవ్వదు. ఇంజెక్షన్ అవుతుందా అంటే అవుతుంది కానీ సబ్జెక్షన్ అవ్వట్లేదు. అర్థమైందా. డొమైన్ కోడొమైన్ చేంజ్ చేస్తే మారిపోతూ ఉంటాయి ఇంజెక్షనా సబ్జెక్షన్ అనేది. సో డెఫినేషన్ ఇంపార్టెంట్. ఇంజెక్షన్ అంటే ఇన్పుట్లు డిఫరెంట్ ఇచ్చామనుకోండి, డిఫరెంట్ అవుట్పుట్లు రావాలి, సేమ్ అవుట్పుట్ అనేది రాకూడదు. అదే సబ్జెక్షన్ అయితే మనకి కనీసం ఒక ప్రీమేజ్ అనేది కనుగొనాలి. ఇప్పుడు ఇక్కడ కోడొమైన్ ఉంది, ఈ కోడొమైన్లో ఉండే ఎలిమెంట్స్ ఏం చెప్పాము, న్యాచురల్ నెంబర్స్ అన్నాం. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 7 8 అంటే ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 1 2 3 4 కూడా ఉంటాయిగా. మరి ఆ నెంబర్లకు ప్రీమేజ్ ఏది, ఇక్కడ ఇమేజ్ ఉంది ఓకే, ఇక్కడ ఉండే ఎలిమెంట్స్కి ప్రీమేజ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఈవెన్ నెంబర్స్ అనేవి ఇమేజెస్కి అసలు లేవు. ఇది డొమైన్ కోడొమైన్ అనుకుంటే ఇందులో ఇమేజెస్గా 2 4 6 8 ఈవెన్ నెంబర్స్ లేవు, 1 2 3 4 కూడా లేవు. అంటే ఆ ఎలిమెంట్స్కి ప్రీమేజ్ లేదు కాబట్టి ఇది సబ్జెక్షన్ అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే కనుక కోడొమైన్ వచ్చేసరికి 5 7 9 11, కోడొమైన్ వచ్చేసరికి న్యాచురల్ నెంబర్స్, సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 సో ఆన్ ఇన్ఫినిటీ. ఇక్కడ రేంజ్ వచ్చేసరికి ఏమొచ్చింది, రేంజ్ వచ్చేసరికి 5 7 9 సో ఆన్. ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 5 7 9 స్టార్టింగ్ ఫ్రమ్ 5. ఈ రెండు ఈక్వలా, కోడొమైన్ ఈక్వల్ రేంజ్ అవుతుందో అవ్వట్లేదు కదా, అందుకని సబ్జెక్షన్ కాదు. ఒకవేళ కోడొమైన్ ఈక్వల్ రేంజ్ అయితే అప్పుడు సబ్జెక్షన్. ఇక లాస్ట్ కాన్స్టెంట్ ఫంక్షన్. ఏ ఫంక్షన్ f from a to b is said to be a constant function if range of f contains one and only one element. ఒకవేళ రేంజ్ కనుక మనకి ఒకే ఒక్క ఎలిమెంట్ ఉందనుకోండి అప్పుడు అది కానీ కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. అంటే ఈ ఫార్మాట్లో ఉంటుంది. f(x) = c అన్నాడు అనుకోండి, అది కాన్స్టెంట్ ఫంక్షన్. ఫర్ ఆల్ x belongs to a, ఫర్ సమ్ ఫిక్స్డ్ c belongs to కోడొమైన్ ఆర్ b. అంటే మీనింగ్ ఏంటి, సింపుల్గా చెప్పాలంటే కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే సపోజ్ y = 2 అన్నాను, ఇది కాన్స్టెంట్ ఫంక్షనా కాదా, కాన్స్టెంట్ ఫంక్షనే. f(x) = 2, x అనే ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఏమొస్తుంది, ప్రతిసారి 2 అనేది అవుట్పుట్. అంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇది కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే y = 2 ప్యారలల్ టు x యాక్సిస్ ఇలా ఉంటుంది. y = 2. x వాల్యూ నువ్వు ఇన్పుట్ అంటే పాజిటివ్ వాల్యూస్ ఇచ్చినా నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినా y = 2 అంటే కాన్స్టెంట్ ఫంక్షనే. f(1) 2a, f(-1) 2a, f(3) 4 మనకి ఏది ఇచ్చినా సరే కాన్స్టెంట్ వాల్యూనే వస్తుంది. సో అలాంటి వాటిని కాన్స్టెంట్ ఫంక్షన్స్ అంటాం. అంటే దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే మ్యాథమెటికల్గా ఏ ఫంక్షన్ f from a to b అంటే a b రెండు తీసుకున్నాను, a నుంచి bకి ఫంక్షన్. ఏ ఫంక్షన్ f from a to b ఈ సెట్ టు బి కాన్స్టెంట్ ఫంక్షన్ ఇఫ్ రేంజ్ ఆఫ్ f యొక్క రేంజ్, ఈ ఫంక్షన్ యొక్క రేంజ్ కంటైన్స్ వన్ అండ్ ఓన్లీ వన్ ఎలిమెంట్.
సపోజ్ దీంట్లో నేను 1 2 3 4 చాలా ఎలిమెంట్స్ తీసుకున్నా. ఇక్కడ నేను ABCD తీసుకున్నా. దట్ ఈస్ f of x ఈక్వల్ టు C ఫర్ x బిలాంగ్స్ టు ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు A ఫర్ సమ్ ఫిక్స్డ్ C బిలాంగ్స్ టు B. ఏకి 2A తీసుకున్నా, బీకి 2A, సికి 2A, డీకి కూడా 2A. అంటే f of A, f of B, f of C ఏ తీసుకున్న ప్రతి ఎలిమెంట్కి కూడా నేనేం చెప్తున్నాను, ఇమేజ్ వచ్చేసరికి 2A, 2 అనేది మాత్రమే ఇమేజ్గా ఉంది. అంటే వన్ అండ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఇన్ ద కోడొమైన్. అవుట్పుట్గా ఒకే ఒక్క ఎలిమెంట్ ఉంది. అంటే రేంజ్ వచ్చేసరికి ఏంటిది, ఇక్కడ రేంజ్ వచ్చేసరికి 2 మాత్రమే రేంజ్. అదే కోడొమైన్ అయితే సెట్ ఆఫ్ 1 2 3 4. ఇది సర్జెక్షన్ అవుతుందా, అవ్వదు. రేంజ్ నాట్ ఈక్వల్ టు కోడొమైన్ కదా, సర్జెక్షన్ అవ్వదు. మరి ఇంజెక్షన్ అవుతుందా, ఇంజెక్షన్ కూడా అవ్వదు. ఎందుకని ప్రతి ఏకి 2నే ఇమేజ్ ఉంది, బీకి కూడా 2 ఇమేజ్ ఉంది. డిస్టింక్ట్ ఇమేజెస్ ఉండాలి కదా. సో ఇది 1 1 కాదు, ఆన్ 2 కూడా కాదు. అంటే ఇంజెక్షన్ సర్జెక్షన్ రెండూ కాదు, రెండూ కావట్లేదు కాబట్టి బైజెక్షన్ కూడా కాదు. బైజెక్షన్ అవ్వాలంటే రెండూ అవ్వాల్సిందే. ఒకవేళ 1 1 ఫంక్షన్ అయ్యి ఆన్ 2 ఫంక్షన్ అయిందను, 1 1 ఫంక్షన్ కాలేదు, ఆన్ 2 ఫంక్షన్ అయింది, బైజెక్షన్ అవుద్దా, అవ్వదు. సో ఇక్కడ ఇది వచ్చేసరికి కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. ప్రతిదానికి కూడా ఒకటే ఎలిమెంట్గా ఉంటే కనుక దాన్ని మనం కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. వన్ అండ్ ఓన్లీ వన్ ఎలిమెంట్, రేంజ్ అనేది ఒకే ఒక్క ఎలిమెంట్ ఉండాలి. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏబి నాన్ ఎంటీ సెట్, ఒక నాన్ ఎంటీ సెట్ తీసుకున్నాం. దెన్ ద ఫంక్షన్ ఎఫ్ ఫ్రమ్ A to A, ఐడెంటికల్ ఫంక్షన్ అని కూడా అంటాం. ఐడెంటిటీ అంటే ఏంటంటే డొమైన్ కోడొమైన్ రెండు సేమ్ ఉంటాయి. ఏ నుంచి ఏకే డిఫైన్ చేస్తాం. అది ఎలా డిఫైన్ చేస్తామంటే f of x ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు A ఈస్ కాల్డ్ ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ A అండ్ ఈస్ డినోటెడ్ బై IA. ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ A అయితే IAతో డినోట్ చేస్తాం. ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ B అయితే IB, ఐడెంటిటీ ఫంక్షన్ ఆన్ C అయితే IC. అలా దీని యొక్క డినోట్ అలా చేస్తూ ఉంటాం. సో ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు దీని డొమైన్ ఏ అనుకుంటే కోడొమైన్ కూడా ఏనే సేమ్ ఉంటుంది, ఐడెంటిటీ ఫంక్షన్ కాబట్టి. సో 1 2 3 4 తీసుకుంటే ఇక్కడ కూడా 1 2 3 4. 1 యొక్క ఇమేజ్ 2 ఉండదు, 1 యొక్క ఇమేజ్ 1A, 2 యొక్క ఇమేజ్ 2A, 3 యొక్క ఇమేజ్ 3, 4 యొక్క ఇమేజ్ 4. f of x ఈక్వల్ టు ఎక్స్ ఇలా ఉండాలి. అప్పుడే దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. f of x ప్లస్లో y పెడితే y ఈక్వల్ టు ఎక్స్. అంటే ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అవుట్పుట్ కూడా అదే. 1 ఉంటే 1, 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4, -4 ఉంటే -4, ఇక్కడ √2 ఉంటే √2, అలా సేమ్ వస్తుంది అనమాట. అలా ఉంటే దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. సో కాన్స్టెంట్ ఫంక్షన్ అంటే ఇలా ఉంటుంది, ఐడెంటిటీ ఫంక్షన్ అంటే ఇలా ఉంటుంది. సపోజ్ ఇది ఒక ఫంక్షన్ ఉంది, ఒక ప్రాబ్లం చూడండి. f of x ఈక్వల్ టు cos square x ప్లస్ sin power 4x బై sin square x ప్లస్ cos power 4x. కాస్ ప్లేస్లో సైన్ ఉంది, సైన్ ప్లేస్లో కాస్ ఉంది. ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. అసలు ముందు ఈ ఫంక్షన్ చూడగానే మనకి ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ అని చెప్పి ఐడియా కూడా రాదు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక కాన్స్టెంట్ వాల్యూ. ఇది ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. ఎలా చెప్పేసాను డైరెక్ట్గా అంటే చూద్దాం, నేను ప్రూవ్ చేస్తాను చూడండి. f of x అంటే ఏమి ఇచ్చాడు, కాస్ స్క్వేర్ x ప్లస్ sin పవర్ 4x బై sin స్క్వేర్ x ప్లస్ కాస్ పవర్ 4x. దీన్ని రాయొచ్చు కాస్ స్క్వేర్ xని 1 మైనస్ sin స్క్వేర్ x రాయొచ్చు ప్లస్ sin పవర్ 4x. sin స్క్వేర్ xని 1 మైనస్ కాస్ స్క్వేర్ x ప్లస్ కాస్ పవర్ 4x. దీన్ని ఫర్దర్గా ఏం రాయొచ్చు అంటే 1 మైనస్ sin స్క్వేర్ x, మైనస్ sin స్క్వేర్ x కామన్ తీస్తున్నా ఈ రెండిట్లో నుంచి. కామన్ తీస్తే ఇక్కడ 1, ఇక్కడ మైనస్ sin స్క్వేర్ x, ఇక్కడ మైనస్ కాస్ స్క్వేర్ x కామన్ తీద్దాం ఈ రెండిట్లో నుంచి. 1 మైనస్ కాస్ స్క్వేర్ x, 1 మైనస్ కాస్ స్క్వేర్ x. దీన్ని ఏం రాయొచ్చు మళ్ళీ 1 మైనస్ sin స్క్వేర్ x అంటే కాస్ స్క్వేర్ x బై 1 మైనస్ కాస్ స్క్వేర్ x, 1 మైనస్ కాస్ స్క్వేర్ x అంటే sin స్క్వేర్ x. రెండు ఈక్వలే కదా, సో క్యాన్సిల్ చేస్తే 1. సో ఇది ఏంటి, f of x ఈక్వల్ టు 1 అంటే కాన్స్టెంట్ ఫంక్షన్. ఇన్పుట్ ఏదైనా ఏమంటే 1 అవుట్పుట్. సో f of 2012 ఎంత అని అడిగాను కొన్ని క్వశ్చన్లో. f of 2012 కూడా 1, 2024 అడిగినా 1. సో అలా అది కాన్స్టెంట్ ఫంక్షన్. ఇప్పుడు ఇన్వర్స్ ఫంక్షన్ అండ్ కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. ఇన్వర్స్ ఫంక్షన్ అంటే సపోజ్ f from A to B ఈజ్ ఏ బైజెక్షన్, దెన్ ద రిలేషన్ f ఇన్వర్స్ b కామా ఆల్ఫా b to A సచ్ దట్, దీన్ని సచ్ దట్ అంటాం, సచ్ దట్ A కామా B బిలాంగ్స్ టు F. అంటే AB అనేవి F అనే ఫంక్షన్ అనుకుంటే B కామా A దాని రివర్స్ ఏమంటామంటే మనం ఇన్వర్స్ ఫంక్షన్ అంటాం. ఆ ఇన్వర్స్ ఫంక్షన్ ఎప్పుడు అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫంక్షన్ అనేది బైజెక్షన్ అవ్వాలి. బైజెక్షన్ అయితేనే ఇన్వర్స్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఇన్వర్స్ రిలేషన్ వేరు, ఇన్వర్స్ ఫంక్షన్ వేరు.
మనకి ఫంక్షన్ బైజెక్షన్ అయితేనే ఇన్వర్స్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఇన్వర్స్ రిలేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది. కాకపోతే ఇన్వర్స్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే ముందు ఆ ఫంక్షన్ బైజెక్షన్ అవ్వాలి. బైజెక్షన్ అయి తీరితేనే అది ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది దానికి. సో ఎఫ్ ఇన్వర్స్ అనేది ఉంటుంది. ఆ ఎఫ్ ఇన్వర్స్ ఫంక్షన్ ఏమంటామంటే మనం ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ అంటాం. దీన్ని ఎఫ్ ఇన్వర్స్ అని చదువుతాం. సపోజ్ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి బైజెక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ దేని నుంచి ఏ టు బి నుంచి ఏకి ఉంటుంది, బి టు ఏ ఆపోజిట్. ఇది డొమైన్, ఇది కోడొమైన్ కదా. ఇప్పుడు ఇది డొమైన్, ఇది కోడొమైన్. ఇలా మారితే దాన్ని మనం ఏమంటామంటే ఇన్వర్స్ ఫంక్షన్ అంటాం. ఈ ఇన్వర్స్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఇన్వర్స్ ఫంక్షను ముందు ఈ ఫంక్షను ఒరిజినల్ ఫంక్షన్ బైజెక్షన్ అవ్వాలి. అప్పుడు దాని ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోండి, 1 2 3 ABC తీసుకున్నాం. ముందు బైజెక్షన్ అవుతుందా లేదా ఫస్ట్ చెక్ ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి అవునా కాదా చూడండి. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3. ఇక్కడ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 3. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా అంటే బైజెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో సపోజ్ ఈ ఫంక్షన్ ఇలా డిఫైన్ చేశాను నేను, AB 1 2 3 ABC, 1కి B, 2కి A, 3కి C. సో డిస్టింక్ట్ ఎలిమెంట్స్కి డిస్టింక్ట్ ఇమేజెస్ ఇచ్చాను. సో 1 1 ఫంక్షన్ అవుతుంది. ఆన్ టు ఫంక్షన్ అవుతుందా లేదా, ఏకి ప్రీ ఇమేజ్ ఉంది, బీకి ప్రీ ఇమేజ్ ఉంది, సికి ప్రీ ఇమేజ్ ఉంది. ప్రతిదానికి కూడా ప్రీ ఇమేజెస్ ఉన్నాయి. లేదు అనుకుంటే ఇంకో మార్గం ఏంటి, ఆన్ టు ఫంక్షన్ అంటే కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్. ఇక్కడ కోడొమైన్ ఏంటి, బి అనేది కోడొమైన్. సో కోడొమైన్ అంటే ఏబీసీ కోడొమైన్. రేంజ్ వచ్చేసరికి దేనికైతే మ్యాపింగ్ ఉన్నాయో అవి. 1 దేంతో మ్యాప్ అయింది బి, 2 దేంతో మ్యాప్ అయింది ఏ, సి 3 దేంతో మ్యాప్ అయింది సి. సో మనకి ఏబీసీ కూడా ఏబీసీ వచ్చినాయి కదా సెట్. సో కోడొమైన్ కూడా రేంజ్ కాబట్టి ఆన్ టు ఫంక్షన్ ఆర్ సర్జెక్షన్. సో ఇంజెక్షన్ అయింది, సర్జెక్షన్ అయింది. సో రెండు అయితే ఏమవుతుంది మనకి బైజెక్షన్. సో నేను ఇలా తీసుకున్నా మ్యాపింగ్. ఇది ఎఫ్ అనే ఫంక్షన్ ఏ టు బి ఎలా డిఫైన్ చేశానంటే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి నాకు ఏమి వచ్చినాయి అంటే 1 కామా బి, 2 కామా ఏ, 3 కామా సి. ఇది 1 1 అవుతుంది, ఆన్ టు ఫంక్షన్ అవుతుంది. ఇది బైజెక్షన్. సో ఈ బైజెక్షన్కి ఇన్వర్స్ ఫంక్షన్ ఏమవుతుంది, బి టు ఏ. అంటే ఏం చేస్తామంటే ఎఫ్ ఇన్వర్స్ దీన్ని తిరగేసి రాసేయాలి. 1 బి ఉంటే బి కామా 1, 2 కామా ఏ ఉంటే ఏ కామా 2, 3 కామా సి ఉంటే సి కామా 3. ఇలా ఆపోజిట్. ఇప్పుడు ఇలా ఉంటుంది అనమాట. ఎఫ్ ఇన్వర్స్ అంటే బి నుంచి ఏకి చూస్తాం, ఏ నుంచి 2, బి నుంచి దీనికి బి కామా 1, సి నుంచి 3కి ఇలా రాస్తాం ఎఫ్ ఇన్వర్స్. ఓకేనా. ఒకవేళ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా లేవు అప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఉంటుందా అంటే రిలేషన్ ఉంటుంది కానీ ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది కానీ ఇన్వర్స్ ఫంక్షన్ ఉండదు. ఇన్వర్స్ రిలేషన్, ఇన్వర్స్ ఫంక్షన్ రెండు వేరు. రిలేషన్ అంటే వేరు. ఎవ్రీ ఇన్వర్స్ ఫంక్షన్ కెన్ బి ఇన్వర్స్ రిలేషన్, కానీ ఇన్వర్స్ రిలేషన్ ఫంక్షన్ అవుతుందిగా. ఎవ్రీ ఫంక్షన్ ఈజ్ ఎ రిలేషన్ బట్ ఎవ్రీ రిలేషన్ ఈ నాట్ బి ఫంక్షన్. మనం ఆల్రెడీ ముందు డిస్కస్ చేసాం. కార్టీజియన్ ప్రొడక్ట్ డిస్కస్ చేసాం. కార్టీజియన్ ప్రొడక్ట్లో రిలేషన్స్ అంటే ఏంటి, సబ్సెట్స్ ఆఫ్ కార్టీజియన్ ప్రొడక్ట్. ఆ రిలేషన్స్లో కొన్ని మాత్రమే మనకి ఫంక్షన్స్ అవుతాయి. ఫంక్షన్ అవ్వాలంటే డెఫినేషన్ ఏం చెప్పాము, ప్రతి ఎలిమెంట్కి కూడా డొమైన్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి ఇమేజ్ ఉండాలి. ఆ ఇమేజ్ కూడా యూనిక్గా ఉండాలి. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి మనం కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ 2 ఫంక్షన్లు ఉన్నాయి. ఒకటి ఎఫ్ అనే ఫంక్షన్ ఏ నుంచి బీకి, ఇంకో ఫంక్షన్ జీ అనే ఫంక్షన్ బి నుంచి సికి. ఏ అనేది ఏంటి ఇక్కడ డొమైను, బి అనేది కోడొమైన్. ఇక్కడ బి అనేది డొమైను, సి అనేది కోడొమైన్. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి ఫ్రమ్ అని చదువుతాం, ఏ నుంచి బీకి, జీ అనేది బి నుంచి సికి, జీ ఫ్రమ్ బి టు సి. ఇదొక ఫంక్షన్, ఇదొక ఫంక్షన్ చెప్తున్నాడు. ఇది ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అనేది ఫంక్షన్ అని చెప్పేశాడు. జీ ఫ్రమ్ బి టు సి అనేది కూడా ఫంక్షన్ అని చెప్పాడు. ఇప్పుడు 2 ఫంక్షన్ని ఉపయోగించడం ద్వారా మనం కాంపోజిట్ ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు. ఆ కాంపోజిట్ ఫంక్షన్స్ని ఏమంటామంటే ఎఫ్ సర్కిల్ జీ, జీ సర్కిల్ ఎఫ్ అంటాం. సపోజ్ ఎఫ్ సర్కిల్ జీ తీసుకున్నాం అనుకోండి, ఈ రెండిట్లో 2 ఎగ్జిస్ట్ అవుతున్నాయా, ఒకటే ఎగ్జిస్ట్ అవుతుందా కూడా మనం చెక్ చేయాలి. ఇక్కడ చూస్తే ఎఫ్ సర్కిల్ జీ ఉంది. దీంట్లో ఫస్ట్ ఫంక్షన్ ఏదంటే ఈ చివరిలో ఉంది చూసారా, దీన్ని మనం ఫస్ట్ ఫంక్షన్ అంటాం. స్టార్టింగ్లో ఉంది చూసారా, ఇది సెకండ్ ఫంక్షన్. జీ సర్కిల్ ఎఫ్లో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి ఎఫ్, జీ అనేది సెకండ్ ఫంక్షన్. ఇది ఎలా గుర్తుంచుకోవాలి, మనకి మ్యాట్రిసెస్లో ఏబి హోల్ ఇన్వర్స్ అంటే ఏం చెబుతాం, బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అంటే బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ అంటే చివరి దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, అంతేనా. సో ఇక్కడ కూడా అంతే, చివరి దానికి ఇంపార్టెన్స్, ఇది ప్రైమరీ.
ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్, ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్, అలా అనమాట. సో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ ఎఫ్ సర్కిల్ జీ అన్నప్పుడు జీ అనేది ఫస్ట్ ఫంక్షన్. సో జీ తీసుకోండి, బి నుంచి సికి ఉంది. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఏముంది, సెకండ్ ఫంక్షన్ ఎఫ్, ఏ నుంచి బికి ఉంది. ఇక్కడ బి టు సి ఉంది, ఇది ఏ టు బి ఉంది. ఈ రెండు సేమ్ ఉన్నాయా, లేవు కదా. సేమ్ లేనప్పుడు ఎఫ్ సర్కిల్ జీ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. సపోజ్ జీ సర్కిల్ ఎఫ్ తీసుకుందాం. దీంట్లో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, ఎఫ్ తీసుకుందాం. జీ సర్కిల్ ఎఫ్ అంటే ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ తీసుకుంటే ఏ టు బి. నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ ఏంటి, జీ. జీ అనే ఫంక్షన్ ఎక్కడ నుంచి ఎక్కడికి ఉంది, బి నుంచి సికి. సో బి టు సి రెండు సేమ్ ఉన్నాయి కదా, ఈ రెండు క్యాన్సిల్ చేస్తాం. ఏ నుంచి సికి ఇలా ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో జీ సర్కిల్ ఎఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, ఎఫ్ సర్కిల్ జీ అనేది మాత్రం ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. కారణం చూడండి, ఎఫ్ సర్కిల్ జీ అంటే ఏం చెప్పాం మనం, దీంట్లో చివరిలో ఉన్నది ఫస్ట్ ఫంక్షన్, జీ అనేది ఫస్ట్ ఫంక్షన్. బి టు సి రాశా, బి టు సి రాసిన తర్వాత ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకున్నా, ఏ టు బి. ఈ రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, క్యాన్సిల్ చేసి ఈ రెండు సేమ్ ఉంటే అప్పుడు మనం చెప్తాం క్యాన్సిల్ చేసి ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందని. కానీ సి ఏ అనేది రెండు డిఫరెంట్ కదా సెట్స్. సో ఈ రెండు క్యాన్సిల్ చేయదు కాదు. సో ఎఫ్ సర్కిల్ జీ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవ్వట్లా. అంటే ఆ సెట్లు కూడా మనం డిఫైన్ చేయాలి. సపోజ్ ఏబి అనేది ఒక సెట్, బి అనేది ఒక సెట్ అన్నట్టుగా చెప్తున్నాను నేను. అందుకని సి ఒకవేళ సి ఈక్వల్ టు ఏ అయితే మాత్రమే మనకి క్యాన్సిల్ అయితే అప్పుడు మనకి ఎగ్జిస్ట్ అవుతుంది, లేదంటే ఎగ్జిస్ట్ అవ్వదు. సో వీటిని కాంపోజిట్ ఫంక్షన్స్ అంటాం. సో సపోజ్ దీని మీద వీటిలో కూడా ఏంటంటే వీటికి కూడా ఇన్వర్స్ ఫంక్షన్స్ తీసుకోవచ్చు. ఎఫ్ సర్కిల్ జీ ఇన్వర్స్, జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఇలా తీసుకుంటాం. సపోజ్ ఎఫ్ సర్కిల్ జీ అంటే కాంపోజిట్ ఫంక్షన్ దేనికి ఫస్ట్ ఫంక్షన్ జీ, సెకండ్ ఫంక్షన్ ఎఫ్, ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ ఆర్ ఎఫ్ సర్కిల్ జీ యొక్క హోల్ ఇన్వర్స్. ఇది కూడా లైక్ ఇన్వర్స్ ఫంక్షన్ లాగానే మ్యాట్రిసెస్లో లాస్ట్ మనకి ఫస్ట్ వస్తుంది, తర్వాత ఫస్ట్ ముందున్న దానికి లాస్ట్లో వస్తుంది. సో బి ఇన్వర్స్ ఏ ఇన్వర్స్, బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్. అలానే దీనికి కూడా జీ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్, దీనికి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఇలా వస్తుంది ఇన్వర్స్ ఫంక్షన్ కాంపోజిట్ ఫంక్షన్స్కి. సో దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి, సి ఈజ్ ఈక్వల్ టు పిక్యూఆర్. 3 సెట్స్ ఉన్నాయి. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, జీ ఫ్రమ్ బి టు సి అనేవి ఆర్ డిఫైన్డ్. ఈ విధంగా డిఫైన్ చేశాడు. ఎఫ్ అనే ఫంక్షను, జీ అనే ఫంక్షను, వాటి యొక్క మ్యాపింగ్ ఇలా ఉంది. 1a 2c 3b ఏక్యూ బిఆర్ సిపి. అంటే ఎఫ్ అనే ఫంక్షన్ ఎలా ఉందంటే 1 2 3 ఏబిసి 1a 2c 3b ఇలా మ్యాపింగ్ చేశాడు. ఇది ఎఫ్ అనే ఫంక్షన్. ఏ నుంచి బికి మ్యాపింగ్ చేశాడు. జీ అనేది ఏంటి, ఎలా డిఫైన్ చేశాడు, జీ ఫ్రమ్ బి టు సి. బి అను సి తీసుకున్నాడు, జీ అనే ఫంక్షన్ మ్యాపింగ్ చేశాడు. జీ వచ్చేసరికి బి ఏబిసి, సి వచ్చేసరికి పిక్యూఆర్. ఏక్యూ అన్నాడు. సో ఏ నుంచి క్యూకి, బిఆర్, బి నుంచి ఆర్కి, సి నుంచి పికి. ఈ విధంగా యారోస్ ఎలా ఉంచుతాం, యారోస్ డైరెక్షన్ ఎలా ఉంటుంది. సో ఓకే, దెన్ ఏమంటున్నా అంటే ఈ రెండు ఫంక్షన్స్ తీసుకుంటే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ అని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏం చెప్పాం, ఫస్ట్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ఇన్వర్స్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఇది కాంపోజిట్ ఫంక్షన్ జీ సర్కిల్ ఎఫ్. ఇది వచ్చేసరికి ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి, ఇది వచ్చేసరికి జీ ఫ్రమ్ బి టు సి. మనకి ముందు జీ సర్కిల్ ఎఫ్ అనే ఫంక్షన్ కాంపోజిట్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందో లేదో చూడాలి. సో జీ సర్కిల్ ఎఫ్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ చూస్తాం, ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ తీసుకుంటాం ఏ నుంచి బికి. జీ అంటే సెకండ్ ఫంక్షన్ బి టు సి. ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ కొట్టండి. ఏ టు సి అనేది మనకి ఫంక్షన్. ఈ కాంపోజిట్ ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది, ఏ టు సి. నిజానికి ఇలా చేస్తున్నాం కానీ డైరెక్ట్గా లాజిక్ ప్రకారం చూసుకుంటే కాంపోజిట్ ఫంక్షన్ అంటే ఏముంది, ఏబి ఉంది, బిసి ఉంది. ఏ నుంచి సికి కాంపోజిట్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఏం లేదు, ఈ బి అనేది క్లోజ్ చేస్తాం, ఏ నుంచి సికి మ్యాపింగ్ చేస్తాం. అదే మనకి కాంపోజిట్ ఫంక్షన్. జీ సర్కిల్ ఎఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఫస్ట్ ఫంక్షన్ ఇది కదా, సో ఫస్ట్ ఫంక్షన్ ఎఫ్ కదా, అందుకని దీన్ని రాసే విధానం జీ సర్కిల్ ఎఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి. అదే బి టు సి ఏ టు బి తీసుకుంటే పాసిబుల్ అవ్వదుగా, ఇలా తీసుకుంటేనే పాసిబుల్ అవుతుంది. సో అది కాంపోజిట్ అంటే ఈ రెండింటిని కాంపోజిట్ చేయడం అంటే 1a ఏక్యూ. సో ఎక్కడైతే మనకి దీని యొక్క ఇమేజ్ ఇక్కడ అవుతుందో ఈ ఇమేజ్ దీనికి ఇన్పుట్ మళ్ళా అలా అనమాట. 1a ఏక్యూ అంటే 1q వస్తుంది జీ సర్కిల్ ఎఫ్.
డైరెక్ట్గా కూడా రాసేయచ్చు. 1A AQ ఉంది అంటే 1, Q. నెక్స్ట్ ఏమొస్తుంది 2, C, C, P, 2, P, 3, B, R. సో 3, R ఇలా రాస్తాం. దాన్నే మనం G సర్కిల్ F అంటున్నాం. A to C చూడండి, AC ఈ రెండు తీసుకుంటే ఏలో ఏమున్నాయి 1, 2, 3. C తీసుకుంటే PQR. 1A తర్వాత ఏ దేనికి ఉంది, Q ఉంది. సో 1 నుంచి Aకి, A నుంచి Qకి అంటే 1 నుంచి Qకి, 2 నుంచి Cకి, C నుంచి Pకి, సో 2 నుంచి Pకి, అలానే 3 నుంచి Rకి. ఇలా ఉంటుంది అనమాట మ్యాపింగ్. సో ఇది G సర్కిల్ F. దీని ఇన్వర్స్ ఏమవుతుంది, ఆపోజిట్. ఇది G సర్కిల్ F. G సర్కిల్ F హోల్ ఇన్వర్స్ అంటే దీని ఇన్వర్స్ ఫంక్షన్ ఏమవుతుంది, ఆపోజిట్. అంటే Q, 1, P, 2, R, 3 ఇలా తీసుకుంటాం. ఇది G సర్కిల్ F హోల్ ఇన్వర్స్. మరి F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ అంటే ఆల్రెడీ F ఇచ్చాడు, G కూడా ఇచ్చాడు. వీటిని ఆపోజిట్ అంటే A నుంచి Bకు ఉంటే అది F అనే ఫంక్షన్, B నుంచి Aకి తీసుకుంటే అది F ఇన్వర్స్, B నుంచి Cకి తీసుకుంటే అది G ఫంక్షన్, C నుంచి Bకి చూస్తే అది G ఇన్వర్స్. ఇన్వర్స్ తీసుకోవాలంటే ఇన్వర్స్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పాను, బైజెక్షన్ అయినప్పుడు మాత్రమే. ముందు ఈ ఫంక్షన్ బైజెక్షనా కాదా చూడండి. 1, 2, 3కి ABC ఉన్నాయి, డిస్టింక్ట్ ఇమేజెస్కి డిస్టింక్టే ఉన్నాయి. సో 1, 1 ఫంక్షన్ అవుతుందా అంటే అవుతుంది. ఆన్2 ఫంక్షన్ అవ్వాలంటే కోడొమైన్ ఈక్వల్ రేంజ్ అవ్వాలి. సో ABC అనేది ఏంటి, కోడొమైన్. రేంజ్ ఏంటి, రేంజ్ కూడా ABCయే కదా. ప్రతిదానికి ఏదే మ్యాపింగ్ ఉన్నాయో వాటిని సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ అన్నాం. రేంజ్ అంటే ఏం చెప్పాం, సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్. 1కి ఇమేజ్ ఏంటి A, 2కి ఇమేజ్ C, 3కి B. సో ABC యొక్క ఇమేజెస్, ఇది సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ రేంజ్. కోడొమైన్ ఏముంది ఇక్కడ, ABC. సో రెండు ఈక్వలే కదా. సో కాబట్టి ఇది ఆన్2 ఫంక్షన్ కూడా అవుతుంది. సో 1, 1 ఫంక్షన్ ఆన్2 ఫంక్షన్ అవుతుంది కాబట్టి ఇది బైజెక్షన్. F అనేది బైజెక్షన్ కాబట్టి బైజెక్షన్కి ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో F ఇన్వర్స్ అనే ఫంక్షన్ అనేది ఇన్వర్స్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. అలానే G అనే ఫంక్షన్ చూడండి, ఇది 1, 1 ఆన్2 చూడండి, 1, 1 ఫంక్షన్ అవుతుందా లేదా. డిస్టింక్ట్ ఎలిమెంట్స్కి డిస్టింక్ట్ ఇమేజెస్, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి. సో ఇది 1, 1 అవుతుంది. ఆన్2 అవ్వాలంటే కోడొమైన్ ఈక్వల్ రేంజ్. కోడొమైన్లో ఏమున్నాయి ఎలిమెంట్స్, కోడొమైన్లో వచ్చేసరికి PQR ఉన్నాయి. మరి రేంజ్ వచ్చేసరికి సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్. ABC అనేవి ఇన్పుట్స్, PQR అనేది అవుట్పుట్స్. సో ఇమేజెస్ ఏమవుతాయి, Aకి ఇమేజ్ Q, Bకి ఇమేజ్ R, Cకి ఇమేజ్ P. సో PQR. సో ఈ రెండు ఈక్వలే కదా, అంటే కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అవుతుంది. అంటే కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్ అయితే దాన్ని ఏమంటాం మనం, ఆన్2 లేదా సర్జెక్షన్. సో ఇది ఆన్2 ఫంక్షన్ కూడా అవుతుంది. సో రెండు అవుతున్నాయి కాబట్టి ఇది బైజెక్షన్ అవుతుంది కాబట్టి G ఇన్వర్స్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బైజెక్షన్ అంటే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏం చెప్పాను, బైజెక్షన్కి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉన్నాయి లేదా చూడండి. అది చూస్తే ముందు బైజెక్షన్ ఉందా లేదా అర్థమవుతుంది. సో ఇప్పుడు F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ చేద్దాం. G సర్కిల్ F ఇన్వర్స్ వచ్చేసింది. ఇప్పుడు F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ ప్రూవ్ చేస్తే మనకి రెండు ఈక్వల్ రావాలి. F ఇన్వర్స్ ఏమవుతుంది, F అనే ఫంక్షన్ ఉంది. F ఇన్వర్స్ ఏమవుతుంది డైరెక్ట్గా 1, A కాస్త A, 1, 2, C కాస్త C, 2, 3, B కాస్త B, 3 ఇన్వర్స్ కదా, ఇలా రాస్తాం. అలానే G అనే ఫంక్షన్ ఉంది. సో G ఇన్వర్స్ ఏమవుతుంది A, Q. సో Q, A, B, R, R, B, C, P కాస్త P, C. సో చూడండి ఇలా అనమాట. అంటే P, C, Q, A, R, B ఆపోజిట్ తీసుకుంటాం. C నుంచి Bకి తీసుకుంటే దాన్ని ఇన్వర్స్ ఫంక్షన్ అంటాం. B నుంచి Aకి A, 1, C, 2, B, 3 ఇది ఇన్వర్స్. ఈ రెండింటికి ఇప్పుడు కాంపోజిట్ F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్. అంటే దీంట్లో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, సర్కిల్ తర్వాత ఉండేదాన్ని ఫస్ట్ ఫంక్షన్ అంటాం. ఇది సెకండ్ ఫంక్షన్. ఫస్ట్ ఫంక్షన్ నుంచి సెకండ్ ఫంక్షన్కి ఉండేదాన్ని F ఇన్వర్స్ సర్కిల్ G ఇన్వర్స్ అంటాం. సో ఇక్కడ G ఇన్వర్స్ అనేది ఫస్ట్ ఫంక్షన్ కదా. సో దీని నుంచి దీనికి చూడాలి. సో Q, A, 1. సో Q, A తర్వాత A, 1. సో Q, 1. R, B, B, 3 అంటే Bతో ఎండ్ అయింది కదా, Bతో స్టార్ట్ అయ్యే ఎలిమెంట్ తీసుకున్నాం ఆర్డర్ పేరు. సో R, 3. P, C, C, 2. సో Cతో ఎండ్ అవుతుంది, Cతో స్టార్ట్ అవుతుంది. సో ఇటు నుంచి ఇటు చూస్తున్నాను ఎందుకని, ఇది ఫస్ట్ ఫంక్షన్ కదా నాకు G ఇన్వర్స్.
ఇది ఎఫ్ ఇన్వర్స్ సెకండ్ ఫంక్షన్ కదా, సో దీని నుంచి దీని వైపు, సో పీ కామా సి, సి కామా 2 అంటే పీ కామా 2. సో చూడండి రెండు కూడా సేమ్ వచ్చినాయి, ఈ రెండు సేమ్ వచ్చినాయి చూడండి, పీ కామా 2, పీ కామా 2, ఆర్ కామా 3, ఆర్ కామా 3, క్యూ కామా 1, క్యూ కామా 1. సో మనకి ఏం చెప్పవచ్చు ఈ రెండింటి నుంచి, జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఇది కాంపోజిట్ ఫంక్షన్స్ మీద. సో నెక్స్ట్ క్లాసెస్లో మనం థియరమ్స్ చూద్దాం. ఒకసారి మొత్తం ఒకసారి రివైండ్ చేస్తాను చూడండి. ఫంక్షన్ అంటే మనకి ఫస్ట్ కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఏంటో చూసాం, ఏ క్రాస్ బి, ఓ రెండు సెట్లు ఇస్తే కార్టీజియన్ ప్రోడక్ట్. దాని తర్వాత రిలేషన్స్ అంటే ఏంటో చూసాం. రిలేషన్స్ అంటే సబ్సెట్స్ ఆఫ్ ఏ క్రాస్ బిని ఏదే సబ్సెట్ తీసుకున్నా దాన్ని మనం రిలేషన్ అంటామని చెప్పాము. ఫంక్షన్ అవ్వాలంటే ఏం చెప్పాము, ఏ అనే సెట్, బి అనే సెట్ ఉంటుంది, దీని డొమైన్ అని, దీని కోడొమైన్ అని, దీంట్లో ఉండే ప్రతి ఎలిమెంట్కి కూడా మనకి సపోజ్ 1 2 3 తీసుకుంటే ఏబిసి తీసుకుంటే ప్రతి ఎలిమెంట్కి కూడా ఇమేజ్ ఉండాలి, డిస్టింక్ట్ ఇమేజెస్. అలా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఫంక్షన్ అని అంటామని చెప్పాం. వీటిలో టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్, 1 ఫంక్షన్ ఆర్ ఇంజెక్షన్, ఆన్2 ఫంక్షన్ ఆర్ సర్జెక్షన్, తర్వాత ఈ రెండు ఒకేసారి అయితే దాన్ని బైజెక్షన్ అంటామని చెప్పి చూసాం. ఇంకా టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ మెనీ 1 ఫంక్షన్ అని, ఆన్2 కాకుండా ఇన్2 ఫంక్షన్ అని, ఇలా ఉంటాయి. ఒకవేళ 1 ఫంక్షన్ కాకపోతే దాన్ని మెనీ 1 ఫంక్షన్ అంటాం, ఆన్2 ఫంక్షన్ కాకపోతే దాన్ని ఇన్2 ఫంక్షన్ అంటాం. సో ఈ ఫంక్షన్స్ మనకి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ అంత అవసరం లేదు, సో అందువల్ల తర్వాత డిస్కస్ చేద్దాం వీటిని. సో 1 ఆన్2 ఫంక్షన్, ఈ రెండు అయితే ఏమంటాం మనం బైజెక్షన్ అంటాం. తర్వాత కాంపోజిట్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూసాం. ఈ కాంపోజిట్ ఫంక్షన్స్ కన్నా ముందు మనం ఇన్వర్స్ ఫంక్షన్ చూసాం, బైజెక్షన్ అయితే ఇన్వర్స్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇన్వర్స్ ఫంక్షన్ కూడా చూసాం. దాంతోపాటు కాన్స్టెంట్ ఫంక్షన్ చూసాం. సపోజ్ y = 3 అన్నాను, ఇది కాన్స్టెంట్ ఫంక్షన్. ఇన్పుట్ ఏది ఇచ్చినా సరే y అంటే ఏంటి f(x), ఏ ఇన్పుట్ అనేవండి అవుట్పుట్ 3a, సో ఇలా ఉంటే దాన్ని కాన్స్టెంట్ అంటాం. ఐడెంటిటీ ఫంక్షన్ అంటే f(x) = y, ఇన్పుట్ y = x ఆర్ f(x) = x, ఇలా ఉంటే దాన్ని ఏమంటామని చెప్పి ఐడెంటిటీ ఫంక్షన్. ఏదైతే ఇన్పుట్గా ఇస్తామో అవుట్పుట్ కూడా అదే వస్తుంది, అలాంటి వాటిని ఐడెంటిటీ ఫంక్షన్స్ అంటాం. సో ఇవి ఫంక్షన్స్లో మెయిన్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.